Next standard, we are moving on to impairment of asset. Impairment of assets. Ind AS 36 deals with impairment of assets. Impairment means decrease in the value of the asset, reduction in the value of the asset. ఒక అసెట్ వాల్యూ డిక్రీస్ అవుతుంది అంటే ఆ అసెట్ ని యూజ్ చేయడం వల్ల డిక్రీస్ అవ్వచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ డిప్రిసియేషన్. అదర్వైజ్ దాన్ యూసేజ్ కూడా డిక్రీస్ అనేది హ్యాపెన్ అవ్వచ్చు అండి. సో యూసేజ్ వల్ల రెడ్యూస్ అవుతుంది అంటే అసెట్ వాల్యూ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిప్రిసియేషన్. అదర్ దాన్ యూసేజ్ రెడ్యూస్ అవుతుంది అంటే దాన్ని ఇంపైర్మెంట్ గా కన్సిడర్ చేస్తాం. సో ఇంపైర్మెంట్ మీన్స్ డిక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అసెట్ అదర్ దాన్ యూసేజ్ ఆఫ్ అసెట్. సో ఆర్మేషన్ లో ఒక మెషిన్ ని 20 lakhs పర్చేస్ చేసాం. ఆ 20 lakhs పర్చేస్ చేసినప్పుడు 5 years లైఫ్ అంటే ఎవ్రీ ఇయర్ 4 lakhs డిప్రిషియేట్ చేస్తూ వెళ్తాం. అలా రెడ్యూస్ అవుతుంది. దట్ ఈస్ డిప్రిసియేషన్ బికాస్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ అసెట్. యూసేజ్ ఆఫ్ అసెట్ కాకుండా బియాండ్ దట్ వాల్యూ డిక్రీస్ అవుతుంది, దాన్ని ఇంపైర్మెంట్ గా కన్సిడర్ చేస్తారు. సో అసలు వాల్యూ ఆఫ్ అసెట్ డిక్రీస్ అవడానికి రీజన్స్ ఏంటి అదర్ దాన్ యూసేజ్? డిఫరెంట్ రీజన్స్ వల్ల రెడ్యూస్ అవ్వచ్చు. లైక్ డిక్రీజ్ ఇన్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ది అసెట్, సిమిలర్ అసెట్స్ మార్కెట్లో అవైలబిలిటీ ఉండడం వల్ల కానీ, కాంపిటేటివ్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ మార్కెట్ వాల్యూ ఆఫ్ అసెట్ అనేది రెడ్యూస్ అవ్వచ్చు. ఆర్ అదర్వైజ్ యూస్ఫుల్ లైఫ్ అనేది రెడ్యూస్ అవ్వచ్చు. యూస్ఫుల్ లైఫ్ రెడ్యూస్ అయ్యి వాల్యూ ఆఫ్ అసెట్ అనేది రెడ్యూస్ అవ్వచ్చు. ఆర్ అదర్వైజ్ it has become obsolete or out of date. సో ఈ మెషిన్ ఏదైతే ఉందో ఎగ్జిస్టింగ్ మెషిన్ అబ్సొలేట్ ఆర్ అవుట్ ఆఫ్ డేట్ అవుతుంది, thereby దాని వాల్యూ రెడ్యూస్ అవ్వచ్చు. ఈ మెషిన్ ఆర్ అసెట్ ఐడియల్ అవడం వల్ల దాని వాల్యూ అనేది రెడ్యూస్ అవ్వచ్చు. ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల వాల్యూ అనేది రెడ్యూస్ అవ్వచ్చు. సో డిక్రీజ్ ఇన్ వాల్యూ మే అరైజ్ బికాస్ ఆఫ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. సో ఈ ఫ్యాక్టర్స్ ని మనం రెండుగా సెగ్రిగేట్ చేస్తే ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ గా మనం సెగ్రిగేట్ చేయొచ్చు. సో ఈ పర్టికులర్ స్టాండర్డ్ ఆబ్జెక్టివ్ ఏంటి అనే ఫ్యాక్ట్ మనం అనలైజ్ చేస్తే క్యారింగ్ అమౌంట్, దట్ ఈస్ నథింగ్ బట్ బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్, షుడ్ నాట్ ఎక్సీడ్ ద రియల్ వాల్యూ ఆఫ్ ది అసెట్. Carrying amount should not exceed the real value of the asset. Suppose ఒక మెషిన్ ని మనం 20 lakhs పర్చేస్ చేసాం. 20 lakhs పర్చేస్ చేసిన మెషిన్ ఏదైతే ఉందో బ్యాలెన్స్ షీట్ లో మనం 20 lakhs రికార్డ్ చేస్తాం. మెషిన్ 20 lakhs లెస్ డిప్రిసియేషన్. సపోజ్ 5 years లైఫ్ అనుకోండి, ఎవ్రీ ఇయర్ 4 lakhs. సో 4 lakhs డిప్రిషియేట్ చేస్తే 16 lakhs. దిస్ ఈస్ క్యారింగ్ అమౌంట్ ఆర్ బుక్ వాల్యూ. నౌ వాట్ ఈస్ ఇట్స్ రికవరబుల్ అమౌంట్ అనేది అనాలిసిస్ చేస్తాం. ఇప్పుడు రికవరబుల్ అమౌంట్ దట్ ఈస్ నథింగ్ బట్ మార్కెట్ వాల్యూ. మార్కెట్లో దీనికి వాల్యూ సపోజ్ 18 lakhs ఉంది. సో దీన్ని ఈ అసెట్ ని ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో మార్కెట్ లో వాల్యూ 18 lakhs ఉంది. వీఆర్ రికార్డింగ్ ఇట్ అట్ 16 lakhs. దిస్ ఇస్ డెఫినెట్లీ యాక్సెప్టబుల్. వెరస్ మార్కెట్ లో కూడా 16 lakhs ఉంది. వీ కెన్ రికార్డ్ ఎట్ 16 lakhs. మార్కెట్ లో దీనికి 15 lakhs వాల్యూ ఉంది, బట్ వీఆర్ రికార్డింగ్ ఇట్ అట్ 16 lakhs. దిస్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. దిస్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. రికవరబుల్ అమౌంట్ 15 lakhs ఉన్నప్పుడు 16 lakhs కి అసెట్ వాల్యూ రికార్డ్ చేయడం యాక్సెప్టబుల్ కాదు. అంటే ఈ 1 lakh డిక్రీజ్ ఏదైతే ఉందో దట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఇంపైర్మెంట్. ఇంపైర్మెంట్ లాస్ గా రికగ్నైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్టాండర్డ్, క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్ డస్ నాట్ ఎక్సీడ్ ద రియల్ వాల్యూ. సో దీనికి రియల్ వాల్యూ ఎంత ఉంది అనేది మనం అనలైజ్ చేస్తాం. దాన్ని బుక్ వాల్యూ ఆర్ క్యారింగ్ అమౌంట్ తో కంపేర్ చేస్తాం. దెన్ నౌ వీ హ్యావ్ టు డిఫైన్ ఇంపైర్మెంట్ లాస్ అనేది ఏ టూ ఎలిమెంట్స్ కంపేర్ చేస్తాం. క్యారింగ్ అమౌంట్ అండ్ రికవరబుల్ అమౌంట్ ని కంపేర్ చేస్తున్నాం. వీఆర్ కంపేరింగ్ క్యారింగ్ అమౌంట్ అండ్ రికవరబుల్ అమౌంట్.
సో బిఫోర్ అనలైజింగ్ ఇంపైర్మెంట్ లాస్ అసలు క్యారింగ్ అమౌంట్ అంటే ఏంటి, రికవరబుల్ అంటే అమౌంట్ ఏంటి, వాట్ ఈస్ క్యారింగ్ అమౌంట్, వాట్ ఈస్ రికవరబుల్ అమౌంట్, ఈ రెండు టర్మ్స్ ని మనం డిఫైన్ చేయాలి. డిఫైన్ చేశాక ఇన్ కేస్ ఇంపైర్మెంట్ లాస్ ఉంటే దాన్ని ఎలా అకౌంట్ ఫర్ చేస్తాం, దాన్ని మనం అనలైజ్ చేయొచ్చు. సో క్యారింగ్ అమౌంట్ ఒరిజినల్ గా 20 lakhs పర్చేస్ చేసాం, 4 lakhs డిప్రిసియేషన్ మైనస్ చేసాం, 16 lakhs ఇస్ ద క్యారింగ్ అమౌంట్ ఆర్ బుక్ వాల్యూ. అదే నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ లో మెషిన్ 16 lakhs నుంచి లెస్ డిప్రిసియేషన్ 4 lakhs మైనస్ చేస్తే 12 lakhs అవుతుంది క్యారింగ్ అమౌంట్ ఆర్ బుక్ వాల్యూ. సో పీరియాడికల్ గా మనం డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేస్తాం. ఒరిజినల్ కాస్ట్ లెస్ అక్యూములేటెడ్ డిప్రిసియేషన్, అలాగే ఇన్ బిట్వీన్ మరి ఇంపైర్మెంట్ లాస్ ఏదైనా ప్రొవైడ్ చేస్తే దాన్ని కూడా కన్సిడర్ చేసాక, సపోజ్ ఇక్కడ ఇంపైర్మెంట్ లాస్ 1 lakh మైనస్ చేసాం, మైనస్ చేసి 15 lakhs రికగ్నైజ్ చేసాం, ఆ ఇంపైర్మెంట్ లాస్ ఇంపాక్ట్ ని కూడా కన్సిడర్ చేసాక ఉన్న వాల్యూనే మనం టేకప్ చేస్తాం. సో క్యారింగ్ అమౌంట్ ఒరిజినల్ కాస్ట్ లెస్ అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ లెస్ అక్యూములేటెడ్ ఇంపైర్మెంట్ లాస్. సో ఇప్పటి వరకు అసెట్ పర్చేస్ చేసినప్పటి నుంచి మనం ఏమైనా ఇంపైర్మెంట్ లాస్ రికగ్నైజ్ చేస్తూ పెడితే దాన్ని కూడా ఎక్స్క్లూడ్ చేసాకున్న వాల్యూని క్యారింగ్ అమౌంట్ ఆర్ బుక్ వాల్యూగా కన్సిడర్ చేయొచ్చు. దెన్ వాట్ ఈస్ ఫెయిర్ వాల్యూ సార్? ఈ ఫెయిర్ వాల్యూ 18 lakhs, 16 lakhs, ఈ 15 lakhs అరవై కదా. వాట్ ఈస్ దిస్ రికవరబుల్ అమౌంట్? రికవరబుల్ టెక్నికల్లీ దీన్ని రికవరబుల్ అమౌంట్ అనే టర్మ్ యూజ్ చేస్తాం. సో క్యారింగ్ అమౌంట్ మనం డిఫైన్ చేసాం, ఒరిజినల్ కాస్ట్ లెస్ అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ లెస్ అక్యూములేటెడ్ ఇంపైర్మెంట్ లాస్. దెన్ వాట్ ఈస్ రికవరబుల్ అమౌంట్? రికవరబుల్ అమౌంట్ అంటున్నాము అంటే 2 ఎలిమెంట్స్ మనం అనలైజ్ చేసుకోవాలి. అంటే అసెట్ ఎప్పుడైనా సరే ఏదర్ మనం యూజ్ చేసి దాని నుంచి క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్గా మెషిన్ చెప్తున్నాను. మెషిన్ యూజ్ చేసి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం క్యాష్ ఫ్లోస్ అనేవి మనం జనరేట్ చేసుకుంటాం. సో దట్ ఈస్ వన్ వే. అదర్వైజ్ సేల్ చేయడం వల్ల బెనిఫిట్ వస్తుంది అనుకోండి, విల్ సెల్ ఇట్ ఆఫ్. సో ఫెయిర్ వాల్యూ ఒక ఫ్యాక్టర్ అండి. రికవరబుల్ అమౌంట్ అనేది అనలైజ్ చేస్తాం అంటే ఫెయిర్ వాల్యూ అనేది ఒక ఫ్యాక్టర్. ఇంకొకటి వాల్యూ ఇన్ యూస్. సపోజ్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది అసెట్, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇందాక నేను మార్కెట్లో వాల్యూ ఎంత ఉంది అన్నదే చెప్పాను, కానీ వీ హ్యావ్ టు కన్సిడర్ బోత్ ది ఫ్యాక్టర్స్. మార్కెట్లో 15 lakhs వాల్యూ ఉందండి. మార్కెట్లో 15 lakhs వాల్యూ ఉంది. వాల్యూ ఇన్ యూస్ అంటే ఈ అసెట్ ని మనం యూస్ చేస్తే ఫ్యూచర్ లో మనకి జనరేట్ అయ్యే క్యాష్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్, ఇట్ ఈస్ లైక్ 18 lakhs. సో సేల్ చేస్తే 15 lakhs వస్తుంది, మనం యూస్ చేసుకుంటే 18 lakhs వస్తుంది. ఏం చేస్తాం? విచ్ ఎవర్ ఈస్ బెటర్ యూస్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, దెన్ వాల్యూ ఇన్ యూస్ 16 lakhs ఉంది, ఫెయిర్ వాల్యూ 15 lakhs ఉంది. విచ్ ఎవర్ ఈస్ బెటర్? దీన్నే మనం ప్రిఫర్ చేస్తాం. వాల్యూ ఇన్ యూస్ 12 lakhs వస్తుంది, ఫెయిర్ వాల్యూ 15 lakhs ఉంది. విచ్ ఎవర్ ఈస్ హైయర్, దెన్ విల్ గో ఫర్ ఫెయిర్ వాల్యూ. సో రికవరబుల్ అమౌంట్ అంటున్నాము అంటే ఫెయిర్ వాల్యూ ఆర్ వాల్యూ ఇన్ యూస్, విచ్ ఎవర్ ఈస్ హైయర్. ఈ రెండిట్లో ఏది హైయర్ అయితే, అంటే మనకి ఏది బెటర్ అయితే, యూస్ చేయడం వల్ల బెటర్ క్యాష్ ఫ్లోస్ వస్తున్నాయంటే యూస్ చేస్తూ బెటర్ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేసుకుంటాం. యూస్ చేయడం కంటే సేల్ చేయడం వల్ల మనకు బెటర్ క్యాష్ ఫ్లోస్ వస్తున్నాయి అనుకో, విల్ గో ఫర్ దట్. సో ఇంపైర్మెంట్ ఆఫ్ అసెట్, ఫస్ట్ ఇంపైర్మెంట్ అంటే ఏ టూ ఎలిమెంట్స్ ని మనం కంపేర్ చేయాలి. ఇంపైర్మెంట్ లాస్, క్యారింగ్ అమౌంట్ లెస్ రికవరబుల్ అమౌంట్, దాన్ని ఇంపైర్మెంట్ లాస్ గా రికగ్నైజ్ చేస్తాం. సపోజ్ క్యారింగ్ అమౌంట్ ఈస్ లైక్ 16 lakhs, రికవరబుల్ అమౌంట్ ఈస్ లైక్ 15 lakhs, 1 lakh ఇంపైర్మెంట్ లాస్ ఉన్నట్టు. రికవరబుల్ అమౌంట్ ఎందుకంటే హైయర్ గా ఉంది, దెర్ ఈస్ నో ఇంపైర్మెంట్ లాస్. అది క్యారింగ్ అమౌంట్ మైనస్ రికవరబుల్ అమౌంట్. నౌ విల్ డిఫైన్ క్యారింగ్ అమౌంట్ అండ్ రికవరబుల్ అమౌంట్. క్యారింగ్ అమౌంట్ ఒరిజినల్ కాస్ట్ less accumulated depreciation less accumulated impairment loss.
దీన్ని క్యారింగ్ అమౌంట్ గా చెప్పొచ్చు. లైక్ ఈ ఎగ్జాంపుల్ మెషిన్ ఒరిజినల్ కాస్ట్ 20 lakhs ఉంది. అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ ఇప్పటి వరకు 8 lakhs ప్రొవైడ్ చేస్తాం. ఇప్పటి వరకు ఇంపైర్మెంట్ లాస్ ఏమీ ప్రొవైడ్ చేయలేదు. దెన్ 12 lakhs అవుతుంది. కాదు ఇప్పటి వరకు అక్యూములేటెడ్ ఇంపైర్మెంట్ లాస్ 2 lakhs ప్రొవైడ్ చేస్తాం. దెన్ ఇట్ కమ్స్ టు 10 lakhs. క్యారింగ్ అమౌంట్ కమ్స్ టు 10 lakhs. సో ఒరిజినల్ కాస్ట్ లెస్ అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ లెస్ అక్యూములేటెడ్ ఇంపైర్మెంట్ లాస్. Then recoverable amount. So ఈ recoverable amount లో we have to compare two elements. Fair value. Second element, value in use. ఫెయిర్ వాల్యూ మార్కెట్ లో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని ఫెయిర్ వాల్యూగా కన్సిడర్ చేస్తారు. ఫెయిర్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ మార్కెట్ వాల్యూ ప్రివేలింగ్ దాన్ని ఆ పర్టికులర్ అసెట్ కి ఏ మార్కెట్ వాల్యూ అయితే ప్రివేల్ అవుతుందో దాన్ని ఫెయిర్ వాల్యూగా కన్సిడర్ చేస్తారు. సో ఫెయిర్ వాల్యూ ఇస్ మార్కెట్ వాల్యూ అట్ విచ్ an asset can be exchanged between two knowledgeable parties in between ఒక అసెట్ కానీ ఒక పర్టికులర్ ఐటమ్ని ఎక్స్చేంజ్ చేసుకునే వాల్యూ ఏదైతే పాసిబిలిటీ ఉందో దాన్ని ఫెయిర్ వాల్యూగా కన్సిడర్ చేస్తారు. మరి మార్కెట్లో మనం సేల్ చేస్తున్నాము అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్ అనేది ఇన్వాల్వ్ అవ్వచ్చు. లైక్ ట్రాన్సాక్షన్ కాస్ట్ ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఫిక్స్డ్ అసెట్స్ ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ట్రాన్సాక్షన్ కాస్ట్, లైక్ బ్రోకరేజ్ లాంటివి ఇన్వాల్వ్ అవ్వచ్చు, లీగల్ ఎక్స్పెన్స్ అనేది ఇన్వాల్వ్ అవ్వచ్చు, బిల్డింగ్ ఇలాంటివి ల్యాండ్ అండ్ బిల్డింగ్ లాంటివి ఇన్వాల్వ్ అవుతున్నాయంటే లీగల్ ఎక్స్పెన్సెస్, స్టాంప్ డ్యూటీ లాంటివి ఇన్వాల్వ్ అవ్వచ్చు, బ్రోకరేజ్ కమిషన్ ఇలాంటివన్నీ ఇన్వాల్వ్ అవ్వచ్చు. సో మరి మనం ఈ ట్రాన్సాక్షన్ కాస్ట్ ఆర్ బ్రోకరేజ్ ఆర్ కమిషన్ ఏవైతే ఇంకర్ అవుతున్నామో అవి పూను నెట్ మనం టేకప్ చేయాలి. అంటే ఫెయిర్ వాల్యూ మైనస్ కాస్ట్ ఆఫ్ డిస్పోజల్. ఇంకా నేను ఫెయిర్ వాల్యూ అనే టర్మ్ ఎప్పుడు యూజ్ చేసినా సరే ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ ఆఫ్ డిస్పోజల్. కాస్ట్ ఆఫ్ డిస్పోజల్ అంటే ట్రాన్సాక్షన్ కాస్ట్ ఉండొచ్చు, బ్రోకరేజ్, కమిషన్, లీగల్ చార్జెస్ ఇలాంటివి ఏవైనా సరే, స్టాంప్ డ్యూటీ ఇలాంటివి ఏవైనా సరే ఎట్సెట్రా. దెన్ వాట్ అబౌట్ వాల్యూ ఇన్ యూజ్? ఈ మెషిన్ మనం యాజ్ ఇట్ ఈస్ గా యూజ్ చేస్తే సో ఫెయిర్ వాల్యూ అనేది అరైవ్ అవుతున్నప్పుడు సపోజ్ మార్కెట్లో మనం దీన్ని 16 lakhs సేల్ చేయగలం, కానీ లీగల్ చార్జెస్ కానీ స్టాంప్ డ్యూటీ కానీ ఇవన్నీ కలిపి ఒక 1 lakh అయ్యేట్టున్నాయి బ్రోకరేజ్ కానీ. సో ఫెయిర్ వాల్యూ 15 lakhs కానీ తీసుకోవాలి. ఫెయిర్ వాల్యూ మైనస్ కాస్ట్ ఆఫ్ డిస్పోజల్. వాల్యూ ఇన్ యూస్, ఇప్పుడు ఈ అసెట్ ని యూజ్ చేస్తే మన క్యాష్ ఫ్లోస్ ఎలా జనరేట్ అవ్వచ్చు? ఫ్యూచర్లో అసెట్ నుంచి ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేసుకుంటాం, ప్రొడ్యూస్ చేసి దాని నుంచి క్యాష్ ఫ్లోస్ జనరేట్ అవుతాయి. ఫ్యూచర్లో ఆ క్యాష్ ఫ్లోస్ ఎలా జనరేట్ అవ్వచ్చు? టైం వాల్యూ ఆఫ్ మనీ కన్సిడర్ చేస్తే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఎలా ఉంటాయి? సపోజ్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ 18 lakhs వచ్చేట్టు ఉన్నాయి. 18 lakhs వస్తాయి కాబట్టి ఇలా అయినా చేయొచ్చు, 15 lakhs సేల్ చేసుకోవచ్చు. విచ్ ఎవర్ ఈస్ బెటర్? డెఫినెట్లీ విచ్ ఎవర్ ఈస్ బెటర్. 18 lakhs బెటర్ కాబట్టి దాన్నే ప్రిఫర్ చేస్తాం. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ మనకి 14 lakhs వచ్చేట్టున్నాయి. దెన్ ఫెయిర్ వాల్యూని బెటర్గా తీసుకుంటాం. విచ్ ఎవర్ ఈస్ బెటర్? సో వాల్యూ యూజ్ అంటున్నాం అంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ వీ హావ్ టు కన్సిడర్. సో ఇంపైర్మెంట్ లాస్ ని మనం అనలైజ్ చేయాలంటే క్యారింగ్ అమౌంట్, రికవరబుల్ అమౌంట్ 2 ఎలిమెంట్స్ తెలియాలి. ఆ రెండు తెలిస్తే క్యారింగ్ అమౌంట్ మైనస్ రికవరబుల్ అమౌంట్. నో ఇంపైర్మెంట్ లాస్ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ ఇంపైర్మెంట్ లాస్ ని ఎలా అడ్జస్ట్ చేయాలి? హౌ టు అడ్జస్ట్ దిస్ ఇంపైర్మెంట్ లాస్? సో ఇక్కడ 12 lakhs లేటెస్ట్ వాల్యూ ఉందండి, ఇంపైర్మెంట్ లాస్ ఒక 2 lakhs ఉందని తెలిసింది. సో ఆ ఇంపైర్మెంట్ లాస్ 2 lakhs ఏదైతే ఉందో సార్ ఇందులో నుంచి మైనస్ చేయండి సార్. ఓకే, 2 lakhs మైనస్ చేసాం. దెన్ వాట్ అబౌట్ లయబిలిటీ సైడ్? మరి 2 lakhs ఇంపాక్ట్ లయబిలిటీ సైడ్ ఎలా ఇద్దాం? సో ఇది లాస్ కాబట్టి మనం P&L లోకి డెబిట్ చేయొచ్చా? P&L అకౌంట్కి డెబిట్ చేయొచ్చా? ఎస్ సార్ నో. సో బిఫోర్ దట్ రీవాల్యుయేషన్ సర్ప్లస్ ఏమైనా ఉందా లేదా అనేది చూసుకోండి. ఇంతకుముందు అంటే అసెట్ని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం హోల్డ్ చేసినప్పుడు రీవాల్యుయేషన్ అనేది మనం చేయొచ్చు. రీవాల్యుయేషన్ సర్ప్లస్ ఏమైనా ఉందనుకోండి, అంటే ఇంతకు ముందు అసెట్ ని మనం రీవాల్యూ చేయడం వల్ల సర్ప్లస్ అరైజ్ అయింది. రీవాల్యుయేషన్ సర్ప్లస్, సపోజ్ రీవాల్యుయేషన్ సర్ప్లస్ ఒక 5 lakhs ఉంది. ఇంతకు ముందు అసెట్ వాల్యూని 5 lakhs ఇంక్రీజ్ చేశాను, ఇప్పుడు డిక్రీజ్ అయింది కాబట్టి 2 lakhs దీని నుంచి రెడ్యూస్ అయ్యింది.
అది ఆ 5 lakhs లో 2 lakhs రెడ్యూస్ చేసి 3 lakhs టేకప్ చేయండి. సపోజ్ రివాల్యుయేషన్ సర్ప్లస్ ఎగ్జాక్ట్ గా 2 lakhs ఉంది, జీరో. రివాల్యుయేషన్ సర్ప్లస్ ఏమీ లేదు, చార్జ్ టు P&L అకౌంట్, P&L కి చార్జ్ చేసేయండి. నౌ విల్ బి కాలింగ్ ఇట్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్, P&L కి చార్జ్ చేసేయండి. కాదు సార్ 1 lakh రివాల్యుయేషన్ సర్ప్లస్ ఉంది, 1 lakh రివాల్యుయేషన్ సర్ప్లస్ నుంచి 1 lakh ప్రొవైడ్ చేయండి, ఇక్కడ రిమైనింగ్ 1 lakh P&L కి చార్జ్ చేయండి. సో రివాల్యుయేషన్ సర్ప్లస్ ఉన్నంత వరకు ఫస్ట్ దానికి చార్జ్ చేసేయండి. ఎందుకు అసెట్ వాల్యూ టు దట్ ఎక్స్టెంట్ ఇంక్రీజ్ చేశాం కదా. అకౌంటింగ్ అనేది టేకప్ చేస్తున్నప్పుడు ఇఫ్ రివాల్యుయేషన్ సర్ప్లస్ ఈస్ అవైలబుల్ ఆర్ నాట్ అనేది చూసుకోండి. రివాల్యుయేషన్ సర్ప్లస్ అవైలబిలిటీ ఉంది అంటే రివాల్యుయేషన్ సర్ప్లస్ కి అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ టు రివాల్యుయేషన్ సర్ప్లస్, అడ్జస్ట్ టు రివాల్యుయేషన్ సర్ప్లస్. ఎంట్రీ రివాల్యుయేషన్ సర్ప్లస్ అకౌంట్ అటార్ టు ప్రొవిజన్ ఫర్ ఇంపైర్మెంట్ లాస్ అకౌంట్. రివాల్యుయేషన్ సర్ప్లస్ అకౌంట్ అటార్ టు ప్రొవిజన్ ఫర్ ఇంపైర్మెంట్ లాస్. Provision for impairment loss account atar to asset account. Or straight away revaluation surplus account atar to asset account. Revaluation surplus ఏమీ లేదనుకోండి, revaluation surplus not available, adjust to P&L. P&L కి adjust చేయండి. P&L account atar to provision for impairment loss. Provision for impairment loss account atar to asset account. సార్ కొంత రివాల్యుయేషన్ సర్ప్లస్ ఉంది, సఫిషియెంట్ గా లేదు, revaluation surplus account data, P&L account data to provision for impairment loss, provision for impairment loss account data to asset account. Then any other points we have to analyze. ఇక్కడ క్యారింగ్ అమౌంట్ అండ్ రికవరబుల్ అమౌంట్ 2 అమౌంట్స్ కంపేర్ చేస్తున్నాం. క్యారింగ్ అమౌంట్ అంటున్నాం అంటే ఆఫ్టర్ చార్జింగ్ కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్ ఓన్లీ, అంటే ఈ ఇయర్ లేటెస్ట్ ఇయర్, ఇప్పుడు ఇయర్ కూడా డిప్రిసియేషన్ చార్జ్ చేశాక అది క్యారింగ్ అమౌంట్ అవుతుందండి. సో మనం ఏ పాయింట్ ఆఫ్ టైంకి అయితే అనలైజ్ చేస్తాం ఆ పీరియడ్ డిప్రిసియేషన్ కూడా చార్జ్ చేశాకే అది క్యారింగ్ అమౌంట్ అవుతుంది. సో క్యారింగ్ అమౌంట్ మీన్స్ ఆఫ్టర్ చార్జింగ్ కరెంట్ పీరియడ్ డిప్రిసియేషన్, కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్ ఓన్లీ. దెన్ మరి ఇప్పుడు ఇలా 12 lakhs వాల్యూ ఉన్న అసెట్ ని 2 lakhs డిప్రిషియేట్ చేసాం, రిమైనింగ్ 10 lakhs ఉంది. సో ఇప్పుడు 10 lakhs ఉంది అంటే మరి ఫ్యూచర్ డిప్రిసియేషన్ అనేది చేంజ్ అవుతుంది కదా. రిమైనింగ్ ఎన్ని ఇయర్స్ ఉంది అనేది చూసుకోండి. రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ 3 years అనుకోండి. సో 3.33 lakhs ఈస్ ద డిప్రిసియేషన్ ఇన్ ఫ్యూచర్. సో రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దట్ షుడ్ బి డిప్రిషియేటెడ్ ఓవర్ ద రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్. సో ఇక్కడ ప్రాస్పెక్టివ్ ఎఫెక్టే మనం ఇవ్వాల్సింది. రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ షుడ్ బి depreciated over the useful life, remaining useful. That is prospective effect only. And impairment loss, it cannot be claimed for tax purpose. Sir, tax purpose can claim just for tax saying claim chestam sir. No, this is not allowed for tax purpose. Idi real loss emi kaadu. So thereby this is not allowed for tax purpose. Idi impairment of asset gurinchi minimum basic manaki teliyalsindi. It teliste then we can proceed for further in-depth into the standard. Till now, whatever we discussed, we will just go through the recapture of the points, quick recapture of the points, whatever we had. Impairment of asset. Impairment loss అనేది arrive అవుతున్నామంటే carrying amount minus recoverable amount అండి. Carrying amount or book value అనేది original cost less accumulated depreciation less accumulated impairment loss. Less accumulated impairment loss. Recoverable amount, fair value minus cost of disposal. Cost of disposal ఏమేమి ఉండొచ్చు అంటే ట్రాన్సాక్షన్ కాస్ట్, స్టాంప్ డ్యూటీ, లీగల్ ఎక్స్పెన్స్, బ్రోకరేజ్ కమిషన్ ఇలాంటి. వాల్యూ ఇన్ యూస్, there is nothing but present value of future cash flows, whichever is higher, fair value or value in use, whichever is higher. Accounting treatment for impairment loss. Impairment loss ఉంది అని రికగ్నైజ్ చేసినప్పుడు accounting treatment. If revaluation surplus is available, adjust to revaluation surplus. So revaluation surplus account data, P&L account data to provision for impairment loss. Cut to provision for impairment loss and miss ayindi. Revaluation surplus account data, P&L account data to provision for impairment loss. If revaluation surplus is not available, adjust to P&L account. P&L account data to provision for impairment loss.
other points. So carrying amount means after charging current year depreciation. Depreciation and word miss ayindi. After charging current year depreciation. Revised carrying amount should be depreciated over the remaining useful life. Revised carrying amount ఏదైతే ఉందో దాన్ని prospective గా అడ్జస్ట్ చేసుకోవాలి. Impairment loss is not allowed for tax purpose. ఇవి ఇప్పటి వరకు మనం నేర్చుకున్న పాయింట్స్. దెన్ ఇందులో రికవరబుల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఫెయిర్ వాల్యూ మైనస్ కాస్ట్ ఆఫ్ రిస్క్ కోసం అండ్ వాల్యూ ఇన్ యూస్ విచ్ ఎవర్ ఈస్ హైయర్. సో వాల్యూ ఇన్ యూస్ అనేది అలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ద నెక్స్ట్ ఎలిమెంట్ టు బి అనలైజ్డ్ ఈస్ వాల్యూ ఇన్ యూస్ హౌ విల్ బి క్యాలిక్యులేటింగ్. వాల్యూ ఇన్ యూస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాము అంటే ఇక్కడ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అనేది అరైవ్ అవ్వాలి. సో క్యాష్ ఫ్లోస్ వీ హావ్ టు కన్సిడర్. ప్రెసెంట్ వాల్యూ అంటున్నాం అంటే డిస్కౌంటింగ్ రేట్ మనం కన్సిడర్ చేయాలి. సో మరి ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అంటే ఎస్టిమేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. డెఫినెట్ గా మనం ఇలా క్యాష్ ఫ్లోస్ వస్తాయని చెప్పలేం. పాస్ట్ క్యాష్ ఫ్లోస్ అంటే ఇవి అని చెప్పొచ్చు. ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ప్యూర్లీ ఎస్టిమేషన్. సో వాల్యూ న్యూస్ అరైవ్ అవుతున్నప్పుడు ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ప్లస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ సాల్వేజ్ వాల్యూ ఎట్ ది ఎండ్. సో నెక్స్ట్ 5 years ఒక మిషన్ వర్క్ అవుతుంది అనుకున్నాం. 5 years లో వచ్చే క్యాష్ ఫ్లోస్ చివరికి మరి సాల్వేజ్ వాల్యూ ఆర్ సేల్ వాల్యూ ఏదైతే వస్తుందో దాని ప్రెసెంట్ వాల్యూ టేకప్ చేస్తాం. దెన్ క్యాష్ ఫ్లోస్ అండ్ డిస్కౌంటింగ్ రేట్ మన అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ అసెట్ యూస్ చేయడం వల్ల వాట్ ఆర్ ది క్యాష్ ఫ్లోస్ దట్ ఆర్ గోయింగ్ టు బి జనరేటెడ్. నార్మల్ గా క్యాష్ ఫ్లోస్ అంటున్నాము అంటే ఇన్ జనరల్ పోస్ట్ ట్యాక్స్ క్యాష్ ఫ్లోస్ ని కన్సిడర్ చేస్తాం, అంటే ఆఫ్టర్ ట్యాక్స్ క్యాష్ ఫ్లోస్ ని కన్సిడర్ చేస్తాం. కానీ ఇంపైర్మెంట్ లాస్ అనాలిసిస్ పర్పస్ మాత్రం క్యాష్ ఫ్లోస్ అంటున్నాం అంటే ప్రీ ట్యాక్స్ క్యాష్ ఫ్లోస్ ని కన్సిడర్ చేస్తాం. సో విల్ బి కన్సిడరింగ్ ప్రీ ట్యాక్స్ క్యాష్ ఫ్లోస్ బిఫోర్ అడ్జస్టింగ్ ట్యాక్స్ ఫ్యాక్టర్ అనేది మనం టేకప్ చేస్తాం. దెన్ అలాగే ఎప్పుడైతే క్యాష్ ఫ్లోస్ ప్రీ ట్యాక్స్ క్యాష్ ఫ్లోస్ అవుతున్నాయో డిస్కౌంటింగ్ రేట్ కూడా ప్రీ ట్యాక్స్ డిస్కౌంటింగ్ రేటే అవుతుంది. నార్మల్ కాంటెక్స్ట్ లో క్యాష్ ఫ్లోస్ అంటే పోస్ట్ ట్యాక్స్ క్యాష్ ఫ్లోస్, డిస్కౌంటింగ్ రేట్ కూడా పోస్ట్ ట్యాక్స్ డిస్కౌంటింగ్ రేట్ తీసుకుంటాం. ఇంపైర్మెంట్ లాస్ అనాలిసిస్ మాత్రం ప్రీ ట్యాక్స్ క్యాష్ ఫ్లోస్ అండ్ ప్రీ ట్యాక్స్ డిస్కౌంటింగ్ రేట్. మరి పీరియడ్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఎన్ని ఇయర్స్ టేకప్ చేయాలి? ఈ పీరియడ్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ టేకప్ చేస్తున్నప్పుడు సార్ అసెట్ లైఫ్ ఎన్నాళ్ళు ఉంటుంది అనుకుంటే అన్నాళ్ళు టేకప్ చేయొచ్చు. నో, క్యాష్ ఫ్లోస్ నాట్ ఎక్సీడింగ్ 5 years, అంటే నెక్స్ట్ 5 years క్యాష్ ఫ్లోస్. సో సార్ అసెట్ లైఫ్ 4 years అనుకోండి, 4 years తీసుకుంటాం. అలా నాట్ ఎక్సీడింగ్ 5 years క్యాష్ ఫ్లోస్ అనేవి టేకప్ చేస్తాం. అన్లెస్ హయ్యర్ పీరియడ్ జస్టిఫికేషన్ ఏమైనా ఉంటే అప్పుడు కన్సిడర్ చేయొచ్చు. ఇఫ్ హయ్యర్ పీరియడ్ జస్టిఫైడ్, నార్మల్ సర్కమ్స్టాన్సెస్ 5 years అండి, హయ్యర్ పీరియడ్ జస్టిఫై అయితే మోర్ దాన్ 5 years టేకప్ చేయొచ్చు. నౌ మై క్వశ్చన్ ఇస్, సో ఒక అసెట్ ని మనం డిస్కౌంటింగ్ చేసినప్పుడు లైక్ ప్రీ ట్యాక్స్ డిస్కౌంటింగ్ రేట్ 20% అప్లై చేస్తున్నాం. మరి అన్ని అసెట్స్ కి అదే డిస్కౌంటింగ్ రేట్ 20% అప్లై చేస్తున్నాం? నో, డిఫరెంట్ డిస్కౌంటింగ్ రేట్స్ ఆర్ పాసిబుల్ ఫర్ డిఫరెంట్ అసెట్స్. సో డిఫరెంట్ అసెట్స్ కి డిఫరెంట్ డిస్కౌంటింగ్ రేట్స్ అనేది అప్లై చేయొచ్చు. డిస్కౌంటింగ్ రేట్ అంటున్నామంటే రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్. సో డిపెండింగ్ అపాన్ ది రిస్కినెస్ ఆఫ్ ది ప్రాజెక్ట్, రిస్కినెస్ ఆఫ్ ది అసెట్, ఆ అసెట్ మోర్ రిస్కీ అనుకుంటున్నాం, మోర్ డిస్కౌంటింగ్ రేట్ టేకప్ చేస్తాం. అసెట్ లెస్ రిస్కీ అనుకుంటున్నాం, లెసర్ డిస్కౌంటింగ్ రేట్ అనేది టేకప్ చేస్తాం. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న క్యాష్ ఫ్లోస్ అండ్ డిస్కౌంటింగ్ రేట్ లో క్యాష్ ఫ్లోస్ అనేది ఎస్టిమేషన్. ఆ ఎస్టిమేషన్ చేసినప్పుడు ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ రీజనబుల్ అండ్ సపోర్టివ్ అసంప్షన్స్. బేస్ చేసి మన ఎస్టిమేషన్ అనేది చేయాలి. అలాగే ఈ క్యాష్ ఫ్లోస్ ఎస్టిమేట్ చేసేటప్పుడు వీలైనంత వరకు ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ అంటే ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఎస్టిమేట్ చేస్తున్నారు, దట్ ఈస్ మోర్ రీజనబుల్ గా కన్సిడర్ చేయొచ్చు. మోర్ వెయిటేజ్ షుడ్ బి గివెన్ ఫర్ ఎక్స్టర్నల్ ఎవిడెన్స్. అలాగే మనం ప్రిపేర్ చేసే బడ్జెట్స్, ఫోర్కాస్ట్ ఏమైనా ఉంటే, సో మోస్ట్ రీసెంట్ బడ్జెట్స్ ఆర్ ఫోర్కాస్ట్ ఏమైనా ఉంటే వాటిని డెఫినెట్ గా కన్సిడర్ చేయొచ్చు. అలాగే బియాండ్ బడ్జెట్ పీరియడ్ ఎస్టిమేషన్స్ ఏమైనా చేస్తున్నప్పుడు డెఫినెట్ గా ఆ బడ్జెట్ పీరియడ్ నుంచి ఎక్స్ట్రాపోలేట్ చేస్తూ మనం డెఫినెట్ గా ప్రొసీడ్ అవ్వచ్చు. సో అక్కడ గ్రోత్ రేట్ తీసుకుంటున్నప్పుడు స్టడీ గ్రోత్ రేట్ మనం టేకప్ చేస్తున్నాము అంటే స్టడీ గ్రోత్ రేట్ ఉంటుందా, ఫ్యూచర్ లో డిక్లైనింగ్ గ్రోత్ రేట్ ఉంటుందా అనే ఫ్యాక్ట్ ని మనం కన్సిడర్ చేయాలి. వాట్ ఈస్ పాసిబుల్. సో
కొన్నిసార్లు ఇంక్రీజింగ్ గ్రోత్ రేట్ పాసిబిలిటీ ఉన్నప్పుడు ఇంక్రీజింగ్ గ్రోత్ రేట్ కన్సిడర్ చేస్తూ కూడా క్యాల్కులేట్ చేయొచ్చు. అలాగే గ్రోత్ రేట్ ను కూడా మనం అనలైజ్ చేస్తున్నప్పుడు లాంగ్ రన్ యావరేజ్ గ్రోత్ రేట్ ని ఆ ఏ ప్రొడక్ట్ గురించి అయితే అంటే ఒక పర్టికులర్ అసెట్ తో ఏ ప్రొడక్ట్ అయితే జనరేట్ చేస్తున్నాం ఆ ప్రొడక్ట్ లాంగ్ టర్మ్ గ్రోత్ రేట్ ఎలా ఉంటుంది, ఇండస్ట్రీ యావరేజ్ గ్రోత్ రేట్ ఎలా ఉంటుంది, కంట్రీ యావరేజ్ గ్రోత్ రేట్ ఎలా ఉంటుంది, ఇలాంటి ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేయాలి. సో గ్రోత్ రేట్ టేకప్ చేస్తున్నప్పుడు ఆ ప్రొడక్ట్ లాంగ్ టర్మ్ గ్రోత్ రేట్ కానీ ఇండస్ట్రీ గ్రోత్ రేట్ కానీ యావరేజ్ గ్రోత్ రేట్ ఆఫ్ ది కంట్రీ కానీ ఈ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేస్తూ మనం ఎస్టిమేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. దెన్ ఈ క్యాష్ ఫ్లోస్ ని కన్సిడర్ చేస్తున్నప్పుడు జనరల్లీ నెక్స్ట్ 5 years టేకప్ చేస్తాం. బియాండ్ దట్ జస్టిఫై అయితే తప్ప అదర్వైజ్ 5 years టేకప్ చేస్తాం. సో ప్రొజెక్టెడ్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ బై కంటిన్యూయింగ్ ద యూజ్ ఆఫ్ ది అసెట్. ఆ అసెట్ ని యూజ్ చేయడం వల్ల ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ అనేది జనరేట్ అవుతాయి. అలాగే మరి క్యాష్ ఫ్లోస్ ఎస్టిమేట్ చేస్తున్నప్పుడు ఇన్ఫ్లేషన్ వల్ల క్యాష్ ఫ్లోస్ ఎడిషనల్ జనరేట్ అవుతున్నాయంటే నార్మల్ ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ డెఫినెట్ గా కన్సిడర్ చేయొచ్చు. జనరల్ ఇన్ఫ్లేషన్ రేట్ డెఫినెట్ గా కన్సిడర్ చేయొచ్చు. అలాగే మరి ఆ ఇన్ఫ్లోస్ జనరేట్ చేయడం కోసం అవుట్ ఫ్లోస్ కూడా హ్యాపీ అవుతాయి. రెవెన్యూ కావాలి, కాస్ట్లు మనం ఇంక్రీజ్ అయితేనే వస్తాయి. సేల్ రావాలి, పర్చేస్ మనం చేస్తేనే సేల్ చేయగలం. సో అవుట్ ఫ్లోస్ ఏవైతే ఉంటాయో డెఫినెట్ గా ఆ అసెట్ యూస్ చేసి వెళ్ళడం వల్ల అవుట్ ఫ్లోస్ ఏవైతే హ్యాపీ అవుతాయో వాటిని కూడా కన్సిడర్ చేయాలి. అండ్ చివరికి ఎట్ ది ఎండ్ సాల్వేస్ వాల్యూ టర్మినల్ క్యాష్ ఫ్లో ఎంత వస్తుంది అనేది ఎస్టిమేట్ చేయాలి. ఇది క్యాష్ ఫ్లోస్ ఎస్టిమేషన్ బుక్. మరి ఈ పర్టికులర్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఎస్టిమేట్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు బిజినెస్ ని మనం రీస్ట్రక్చర్ చేస్తూ వెళ్ళడం అనేది హ్యాపీ అవ్వచ్చు. సో ఫ్యూచర్ రీస్ట్రక్చర్ ప్లాన్స్ ఏమన్నా ఉంటే ఆ రీస్ట్రక్చర్ ప్లాన్స్ ని కన్సిడర్ చేసేకుండా క్యాష్ ఫ్లోస్ ని టేకప్ చేయాలా, వితౌట్ కన్సిడరింగ్ దోస్ కన్సిడర్ చేయాలా? అక్కడ మనం అనలైజ్ చేయాల్సింది ఏంటంటే ఫ్యూచర్ రీస్ట్రక్చర్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి కమిటెడా నాట్ ఎట్ కమిటెడా అనేది చూసుకోండి. వెదర్ దే ఆర్ కమిటెడ్ ఆర్ నాట్ అనేది చూసుకోండి. సో ఇఫ్ దే ఆర్ కమిటెడ్, కన్సిడర్ the benefits of the cash flows in terms of cash flows. ఆ బెనిఫిట్స్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ కన్సిడర్ చేయండి. మనం ఇంకా కమిట్ అవ్వలేదు అనుకోండి, ఎట్ టు బి కమిటెడ్ అనుకోండి, ఇగ్నోర్ ద క్యాష్ ఫ్లోస్. రీస్ట్రక్చర్ ప్లాన్స్ ఎప్పుడున్నా సరే ఆల్రెడీ కమిటెడ్ ఎట్ టు బి కమిటెడ్ చూసుకోండి. ఆల్రెడీ కమిటెడ్ కన్సిడర్ ద క్యాష్ ఫ్లోస్, ఎట్ టు బి కమిటెడ్ ఇగ్నోర్ ద క్యాష్ ఫ్లోస్. అలాగే డిస్కౌంటింగ్ రేట్ టేకప్ చేస్తున్నప్పుడు సో క్యాష్ ఫ్లోస్ ప్రీ టాక్స్ క్యాష్ ఫ్లోస్ అంటున్నాం, డిస్కౌంటింగ్ రేట్ కూడా ప్రీ టాక్స్ డిస్కౌంటింగ్ రేట్ అవుతుంది. సో డిఫరెంట్ డిస్కౌంటింగ్ రేట్స్ ఆర్ పాసిబుల్ ఫర్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఆర్ డిఫరెంట్ అసెట్స్ కి డిఫరెంట్ డిస్కౌంటింగ్ రేట్స్ అనేది పాసిబుల్. డిస్కౌంటింగ్ రేట్ అంటే మినిమం రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్. సో మరి ఈ మినిమం రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ జనరల్ గా ఎలా టేకప్ చేస్తాం? స్టార్టింగ్ విత్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఈ యావరేజ్ కైనా వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ బేస్ గా తీసుకుంటాం. ఎలాంగ్ విత్ క్యాపిటల్ అసెట్ ప్రైసింగ్ మోడల్ బేస్ చేసి అనాలిసిస్ చేయడం అనేది జనరల్ గా హ్యాపీ అవుతుంది. అలాగే వీటితో పాటు మనం బారో చేసేటైతే ఇంక్రిమెంటల్ బారోయింగ్ రేట్ ఎలా ఉంటుంది, మార్కెట్ లో బారోయింగ్ రేట్ ఎలా ఉంది, ఇలాంటి ఫ్యాక్టర్స్ ని బేస్ గా తీసుకోవాలి. ఎడిషనల్ రిస్కినెస్ కోసం ఎక్స్ట్రా డిస్కౌంటింగ్ రేట్ ని ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఇవి వైల్ క్యాల్కులేటింగ్ వాల్యూ న్యూస్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్టర్స్. సో రికవరబుల్ అమౌంట్ క్యాల్కులేట్ చేస్తున్నప్పుడు ఫెయిర్ వాల్యూ ఆర్ వాల్యూ న్యూస్ విచ్ ఎవర్ ఈస్ హైయర్ అనేది టేకప్ చేస్తాం. సో ఆ వాల్యూ న్యూస్ ఎలా క్యాల్కులేట్ చేస్తారు అనే పాయింట్ ని మనం అనలైజ్ చేస్తాం. వీఆర్ అనలైజింగ్ దట్ పాయింట్. వాల్యూ న్యూస్ present value of future cash flows plus present value of sale value of the asset at the end or service value. Then cash flows and discounting rate అనే ఫ్యాక్ట్ మనం అనలైజ్ చేసినప్పుడు క్యాష్ ఫ్లోస్ ప్రీ టాక్స్ క్యాష్ ఫ్లోస్ అవుతాయి, డిస్కౌంటింగ్ రేట్ కూడా ప్రీ టాక్స్ డిస్కౌంటింగ్ రేట్ అవుతుంది. బోత్ క్యాష్ ఫ్లోస్ అండ్ డిస్కౌంటింగ్ రేట్ ఆర్ ప్రీ టాక్స్. అలాగే నెక్స్ట్ 5 years క్యాష్ ఫ్లోస్ ని జనరల్ గా కన్సిడర్ చేస్తాం అన్లెస్ మోర్ దాన్ 5 years పీరియడ్ జస్టిఫై అయితే తప్ప. అండ్ డిఫరెంట్ డిస్కౌంటింగ్ రేట్స్ ఆర్ పాసిబుల్. డిఫరెంట్ డిస్కౌంటింగ్ రేట్స్ ఆర్ పాసిబుల్ ఫర్ డిఫరెంట్ అసెట్స్. దెన్ ఎస్టిమేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అనేది టేకప్ చేస్తున్నప్పుడు ఎస్టిమేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్
రీజనబుల్ అండ్ సపోర్టివ్ అజంప్షన్స్ అనేది తీసుకోవాలి. రీజనబుల్ అండ్ సపోర్టివ్ అజంప్షన్స్. సో వీటిలో మనకి ఇంటర్నల్ ఎవిడెన్స్ అవైలబిలిటీ ఉండొచ్చు, ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ అవైలబిలిటీ ఉండొచ్చు. యూ హావ్ టు గివ్ మోర్ వెయిటేజ్ ఫర్ ఎక్స్టర్నల్ ఎవిడెన్స్. అలాగే మరి క్యాష్ ఫ్లోస్ లో కానీ వీటిలో గ్రోత్ రేట్ అనలైజ్ చేసేటప్పుడు ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ ది లాంగ్ టర్మ్ గ్రోత్ రేట్ ఆఫ్ ది ప్రొడక్ట్స్. లాంగ్ టర్మ్ గ్రోత్ రేట్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఆర్ ఇండస్ట్రీ ఆర్ కంట్రీని ఎక్సీడ్ అవ్వకుండా చూసుకోవాలి. ఇన్ఫ్లేషన్, జనరల్ ఇన్ఫ్లేషన్ రేట్ ఏదైతే ఉందో ఆ జనరల్ ఇన్ఫ్లేషన్ రేట్ ని డెఫినెట్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. దెన్ ఫ్యూచర్ రీస్ట్రక్చర్ ప్లాన్స్. ఫ్యూచర్ రీస్ట్రక్చర్ ప్లాన్స్ అనేది ఉన్నప్పుడు వాటి నుంచి వచ్చే క్యాష్ ఫ్లోస్ ని కన్సిడర్ చేయొచ్చా, కన్సిడర్ చేయకూడదా? కమిటెడా నాట్ ఎట్ కమిటెడ్ అనేది చూడండి. Committed, consider the cash flows. Not yet committed, ignore the cash flows. Then the cash flows not to be considered. Cash flows purpose ki consider cheyani cash flows anna untaya. Cash flows from financing activities ante manam share capital through gaani debt through gaani fund raise chestam, or otherwise preference shares gaani debentures gaani repay chestam. Adi operating cash flow lo part kaadu, vaati consider cheyakooడదు. ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ నుంచి అరైజ్ అయ్యే క్యాష్ ఫ్లోస్. అలాగే ట్యాక్స్ పేమెంట్స్ రిసీట్స్ వల్ల వచ్చే క్యాష్ ఫ్లోస్ కూడా కన్సిడర్ చేయకూడదు. ప్రీ ట్యాక్స్ క్యాష్ ఫ్లోస్ తీసుకోవచ్చు. కాబట్టి ట్యాక్స్ పేమెంట్ ఆర్ రిసీట్ వల్ల అరైజ్ అయ్యే క్యాష్ ఫ్లోస్ కూడా కన్సిడర్ చేయకూడదు. దిస్ ఈస్ అబౌట్ వాల్యూ ఇన్వెస్ట్. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ప్లస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ సాలరీస్ వాల్యూ, క్యాష్ ఫ్లోస్ అండ్ డిస్కౌంటింగ్ రేట్ లో ప్రీ ట్యాక్స్ క్యాష్ ఫ్లోస్, ప్రీ ట్యాక్స్ డిస్కౌంటింగ్ రేట్, పీరియడ్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ నాట్ ఎక్సీడింగ్ 5 years. Different discounting rates are possible for different assets. Estimation of cash flows for reasonable and supportive assumption undali. More weightage to external evidence. Growth rate should not exceed the long-term growth rate of the products, and general inflation rate ni consider chestam. Future restructuring plans lo committed or not committed, so not yet committed chuskondi. Committed aithe consider the benefits of cash flows. A benefits of cash flows ni consider cheyandi. Not yet committed aithe ignore cheyandi. Then cash flows not to be considered. Consider చేయకుండా cash flows, ignore చేయాల్సిన cash flows. Cash flows from financing activities and receipts. Then next impairment loss అంటున్నాము అంటే carrying amount minus recoverable amount. So carrying amount is like 10 lakhs, recoverable amount is like 9,50,000. 50,000 is the impairment loss. Then, sir, ఇప్పుడు impairment testing అనేది how frequent we have to go for? Sir, daily అంటే harness లో every day carrying amount ఎంత ఉంది, recoverable amount ఎంత ఉంది చెక్ చేసుకోవాలా? So how frequent we have to check? సో సపోజ్ ఏజ్ పెరుగుతున్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చండి. బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటి ఏజ్ పెరుగుతున్నప్పుడు నార్మల్. కొంతమందికి ఎర్లీ ఏజ్ లో కూడా రావచ్చు. దెన్ హౌ ఫ్రీక్వెంట్లీ దే విల్ బి చెకింగ్ ద బీపీ ఆర్ షుగర్? డైలీ నిద్ర లేదని బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది చెక్ చేసుకుంటారా? నో. వన్స్ దాన్ని వాళ్ళు మెడిసిన్తో కంట్రోల్లో రిటైన్ చేస్తున్నప్పుడు పీరియాడికల్ గా లైక్ మంత్కి ఒకసారి ఆర్ అదర్వైజ్ 2 weeks ఒకసారి అలా పీరియాడికల్ ఒక పీరియడ్ అనేది ఫిక్స్ చేసుకొని చెక్ చేసుకుంటారు. అంతేగాని డైలీ మార్నింగ్ లేగానే ఎంత ఉంది నాకు, ఈవినింగ్ ఎంత ఉంది బీపీ అలా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అన్లెస్ ఏదైనా రాంగ్ ఇండికేషన్ కనపడుతుంది దెన్ యూ కెన్ గో ఫర్ చెక్. మరి అలాగే ఇంపైర్మెంట్ లాస్ సార్ ఎవ్రీడే మనం ఇంపైర్మెంట్ లాస్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలా? మనం బిజినెస్ చేయాలా, ఈ ఇంపైర్మెంట్ లాస్ చెక్ చేసుకుంటూ కూర్చోవాలా? ఆర్గనైజేషన్ లో నంబర్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి. ఈచ్ అసెట్ ని ఇంపైర్మెంట్ లాస్, సార్ ఇంపైర్మెంట్ లాస్ డీల్ చేయడం కోసం ఇవ్వండి సార్, ఈ పర్సన్ అపాయింట్ చేస్తాం, వాటి శాలరీ వేస్ట్ అవుతుంది అవసరం. సో హౌ ఫ్రీక్వెంట్ వీ హావ్ టు గో ఫర్ ఇంపైర్మెంట్ చెక్? ఇంపైర్మెంట్ చెక్ ని
how frequently we have to go for it. At every balance sheet data, we have to check for indication, not impairment. Impairment check చేయడం కాదండి. If there is any indication, సార్ ఇండికేషన్ అంటే ఎలా తెలుస్తుంది సార్? ఇంపైర్మెంట్ ఇండికేషన్ ఎలా తెలుస్తుంది సార్? ఇంటర్నల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, ఎక్స్టర్నల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. సో ఇంపైర్మెంట్ ఇండికేషన్ ఉందా లేదా ఎవ్రీ బ్యాలెన్స్ షీట్ డేట్ ని మనం చెక్ చేసుకోవాలి. సో ఇంపైర్మెంట్ ఇండికేషన్ అనేది ఇంటర్నల్ సోర్సెస్ నుంచి ఇండికేట్ అవ్వచ్చు, ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి ఇండికేట్ అవ్వచ్చు. ఇంటర్నల్ సోర్సెస్ లైక్ మెషిన్ హ్యాస్ బికమ్ అవుట్ ఆఫ్ డేట్ ఆర్ అబ్సొల్యూట్ అవుతుంది, ఇంటర్నల్ ఇండికేషన్. అలాగే ఒక మెషిన్ ఐడిల్ అయింది ఆర్ రీస్ట్రక్చరింగ్ యాక్టివిటీలో పార్ట్ ఇట్ హ్యాస్ బికమ్ ఐడిల్, ఇంటర్నల్ సోర్సెస్ అని చెప్పవచ్చు. సో మనం బడ్జెట్ లో అనుకున్న దానికంటే వెరీ లెస్సర్ క్యాష్ ఫ్లోస్ జనరేట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. బడ్జెట్ లో మనం 10 crores జనరేట్ అవుతుంది అనుకున్నాం, యాక్చువల్ గా 1 or 2 crores మీద జనరేట్ అయ్యేది. సో వెరీ లెస్సర్ ఆర్ వర్స్ట్ క్యాష్ ఫ్లోస్ వెన్ కంపేర్ టు బడ్జెట్. ఇంటర్నల్ సోర్సెస్ ఇలా ఇవి జస్ట్ ఎగ్జాంపుల్ అండి, వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ ఎగ్జాంపుల్. దెన్ ఎక్స్టర్నల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎక్స్టర్నల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటున్నాము అంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ అసెట్ మైట్ హ్యావ్ ఫ్లక్చుయేటెడ్. ఆ పర్టికులర్ అసెట్ కి మార్కెట్ వాల్యూ ఫ్లక్చుయేట్ అయింది, రెడ్యూస్ అయింది. ఒక మెషిన్ మనం పర్చేస్ చేసాం, ఇంకా సాఫిస్టికేటెడ్ సుపీరియర్ మెషిన్ మార్కెట్ లో అవైలబిలిటీ ఉంది, ఆటోమేటిక్గా వాల్యూ రెడ్యూస్ అవుతుంది. సెల్ ఫోన్స్ ఉన్నాయి, ఇనిషియల్ స్టేజ్ లో వాటి ప్రైస్ ఎక్కువ ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్గా నాట్ ఓన్లీ సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గుడ్స్ ఏవైనా సరే ఫస్ట్ వెరీ కాస్ట్లీగా ఉంటాయి, తర్వాత గ్రాడ్యువల్లీ దే విల్ కమ్ డౌన్. ఎందుకు? సుపీరియర్ ఫీచర్స్ తో ప్రొడక్ట్స్ మార్కెట్ లో లాంచ్ అవుతాయి కాబట్టి. అలాగే మరి టెక్నాలజికల్ చేంజెస్ కానీ లీగల్ చేంజెస్ కానీ ఇలాంటివి ఏమైనా హ్యాపన్ అవుతున్నప్పుడు కూడా ఈ క్యాష్ ఫ్లోస్ లో ఇంపాక్ట్ అనేది ఉండొచ్చు, క్యాష్ ఫ్లోస్ ఇంపాక్ట్ అనేది ఉండొచ్చు. దిస్ ఈస్ ఎక్స్టర్నల్ ఎవిడెన్స్. టెక్నాలజికల్ గా హ్యూజ్ చేంజెస్ హ్యాపన్ అయినాయి, ఆ వాల్యూ ఆఫ్ అసెట్ అనేది ఇంపాక్ట్ అవ్వచ్చు. అలాగే లీగల్ ఎన్విరాన్మెంట్ ఏమైనా చేంజ్ అవుతుంది, లీగల్ లాస్ చేంజ్ అవుతున్నాయి, మార్కెట్ కండిషన్స్ ఆర్ ఎకనామిక్ కండిషన్స్ చేంజ్ అవుతున్నాయి. ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్, ఎక్స్టర్నల్ సోర్సెస్. అలాగే మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్లు చేంజ్ అవుతున్నాయి, ఇంట్రెస్ట్ రేట్లు చేంజ్ అవుతున్నప్పుడు కూడా వాల్యూ ఆఫ్ అసెట్ అనేది చేంజ్ అవ్వచ్చు. ఇలా డిఫరెంట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ పాసిబుల్. ఈ ఇంపైర్మెంట్ టెస్టింగ్ లో మరి ఎవ్రీ బ్యాలెన్స్ షీట్ రేట్కి మనం డైరెక్ట్ గా ఇంపైర్మెంట్ చెక్ చేసుకోవడం కాదండి, ఇండికేషన్ ఉందా లేదా అనేది మనం అనలైజ్ చేసుకోవాలి. ఇఫ్ దెర్ ఈస్ ఇండికేషన్, ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ ఇండికేషన్ ఉంది, దెన్ ఎస్టిమేట్ ద రికవరబుల్ అమౌంట్. అప్పుడు రికవరబుల్ అమౌంట్ ని ఎస్టిమేట్ చేయండి. అండ్ చెక్ ఫర్ ఇంపైర్మెంట్ లాస్. రికవరబుల్ అమౌంట్ అంటే ఫెయిర్ వాల్యూని వాల్యూని యూస్ని కంపేర్ చేసి విచ్ ఎవర్ ఈస్ హైయర్ తీసుకొని రికవరబుల్ అమౌంట్ ఎస్టిమేట్ చేయండి. దెన్ చెక్ ఫర్ ఇంపైర్మెంట్ లాస్. ఇఫ్ ఇండికేటర్స్ ఆర్ నాట్ దేర్, ఇండికేటర్స్ ఏమీ లేవు, అలాంటప్పుడు we need not analyze about recoverable amount. ఇక రికవరబుల్ అమౌంట్ గురించి కానీ ఇంపైర్మెంట్ చెక్ గురించి కానీ అనలైజ్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఇండికేటర్స్ ఇంటర్నల్ సోర్స్ ఉండొచ్చు అనుకున్నాం, ఎక్స్టర్నల్ సోర్స్ ఉండొచ్చు అనుకున్నాం. ఇది ఇంపైర్మెంట్ టెస్టింగ్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది. Impairment testing. So at every balance sheet date, check for indication. Check for indication. అది ఇండికేషన్ ఉందో లేదో చెక్ చేయండి, ఇంపైర్మెంట్ లాస్ చెక్ చేయొద్దు. If there is indication of impairment, estimate the recoverable amount. Estimate the recoverable amount
and check for impairment loss. Check for impairment loss. Estimate the recoverable amount and check for impairment loss. If there is no indication of impairment, we need not analyze recoverable amount. Recoverable amount analyze చేయాల్సిన అవసరం లేదు, అంటే ఇంపైర్మెంట్ లాస్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇండికేషన్ ఉందా లేదా చూసుకోండి. ఇండికేషన్ ఉంటేనే గో ఫర్ చెకింగ్ ద ఇంపైర్మెంట్ లాస్. దెన్ indicators. There is nothing but a source of information. Sources of information. Internal source ఉండొచ్చు, external source ఉండొచ్చు. Internal sources, external sources. Then ఇంకొక స్పెసిఫిక్ పాయింట్ మనం తెలుసుకోవాల్సిన ఏంటి అంటే, కొన్ని కాంటెక్స్ట్ లో కంపల్సరీ ఇంపైర్మెంట్ టెస్టింగ్ చేయాల్సిన నెసిటీ అనేది అరైజ్ అవుతుంది. కంపల్సరీ ఇంపైర్మెంట్ టెస్టింగ్ చేయాల్సిన నెసిటీ అరైజ్ అవుతుంది. ఎలాంటి కాంటెక్స్ట్ లో? ఇంటాంజిబుల్ అసెట్స్ లో, ఇంటాంజిబుల్ అసెట్స్, పేటెంట్, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్ లాంటివన్నీ ఇంటాంజిబుల్ అసెట్స్ కదా. ఇంటాంజిబుల్ అసెట్స్ లో మనం అనాలిసిస్ చేసేటప్పుడు ఫినిట్ లైఫ్, లిమిటెడ్ లైఫ్, ఇన్ఫినిట్ లైఫ్, అన్లిమిటెడ్ లైఫ్ అనేది మనం చెక్ చేసుకొని, ఇన్ కేస్ ఇండెఫినెట్ లైఫ్ ఉన్న వాటికి కంపల్సరీ ఇంపైర్మెంట్ టెస్టింగ్ చేయాలి. అంటే సపోజ్ ఒక పేటెంట్కి 10 years వాల్యూ ఉంది, ఒక కాపీ రైట్కి 20 years వాల్యూ ఉంది, ఇది లిమిటెడ్ లైఫ్, వీటి గురించి మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. వేరే సో ఒక పర్టికులర్ పేటెంట్ మనం ఏదైతే జనరేట్ చేసుకున్నామో ఇండెఫినెట్ లైఫ్ అనుకున్నాం, మరి దట్ హ్యాస్ టు బి కంపల్సరీ చెక్డ్ ఫర్ ఇంపైర్మెంట్. కంపల్సరీ ఇంపైర్మెంట్ టెస్టింగ్ అనేది చేయాల్సిందే ఇండెఫినెట్ లైఫ్ ఉన్న వాటికి. దెన్ అలాగే ఇంటాంజిబుల్ అసెట్స్ లో అండర్ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉన్న వాటికి, అంటే ఏదైనా ఒక ఇంటాంజిబుల్ అసెట్ ని మనం డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాం, సో డెఫినెట్లీ వాటిని కూడా, అంటే అండర్ డెవలప్మెంట్ ఉన్న వాటిని మనం అనలైజ్ చేసుకోవాలి. ఇన్ఫినిట్ లైఫ్ ఉన్న వాటిని మనం కంపల్సరీ ఇంపైర్మెంట్ చెకింగ్ అనేది చేయాలి. సో వీటితో పాటు కంపల్సరీ ఇంపైర్మెంట్ టెస్టింగ్. కంపల్సరీ ఇంపైర్మెంట్ టెస్టింగ్ లో ఇంటాంజిబుల్ అసెట్స్ అండర్ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉన్న వాటిని చెక్ చేసుకోవాలి. ఇండెఫినెట్ లైఫ్ ఉన్న వాటిని కూడా చెక్ చేసుకోవాలి. అలాగే గుడ్ విల్ గురించి మాట్లాడుకుంటే, గుడ్ విల్ అరైజింగ్ అనే బిజినెస్ కాంబినేషన్ లో ఎక్సెస్ పే చేసామంటే దాన్ని గుడ్ విల్ గా కన్సిడర్ చేస్తాం. ఈ గుడ్ విల్ కూడా కంపల్సరీ ఇంపైర్మెంట్ టెస్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది విత్ రెస్పెక్ట్ టు ఇంపైర్మెంట్ టెస్టింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అండి. ఈ కంపల్సరీ ఇంపైర్మెంట్ టెస్టింగ్ అనేది వెదర్ ఇండికేటర్స్ ఆర్ దేర్ ఆర్ నాట్, నార్మల్లీ ఏమనుకున్నా ఎవరి బ్యాలెన్స్ షీట్ డేట్కి ఇండికేటర్స్ ఉన్నాయో లేదా చెక్ చేసుకోవాలనుకున్నాం. ఇంక ఈ కంపల్సరీ ఇంపైర్మెంట్ టెస్టింగ్ అంటే ఇండికేటర్స్ ఉన్నా లేకపోయినా చెక్ చేయాలి. వీ డిడ్ నాట్ లుక్ ఫర్ ఇండికేటర్స్. ఇండికేటర్ గురించి మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇంపైర్మెంట్ టెస్టింగ్ at every balance sheet date, check for indication. If there is indication of our impairment, estimate the recoverable amount and check for impairment loss. If there is no indication of impairment, need not analyze recoverable amount. Recoverable amount में analyze చేయొద్దు. Indicator, source of information, internal source ఉండొచ్చు, external source ఉండొచ్చు. Compulsory impairment testing, intangible assets having indefinite life, intangible assets under development, goodwill arising in a business combination. These are to be analyzed for impairment annually, even there is no indication. So indication లేకపోయినా సరే ఇంపైర్మెంట్ కి అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుంది. దిస్ ఈస్ అబౌట్ ఇంపైర్మెంట్ టెస్టింగ్.
నెక్స్ట్ విల్ గో ఫర్ ఫ్యూ ప్రాబ్లమ్స్ ఆన్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఇప్పటివరకు నేర్చుకున్న కాన్సెప్ట్స్ మీద కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. Problem number 1D. Extremity is having a plant carrying asset carrying amount of which is 100 lakhs on 31st March 2014. Carrying amount 100 lakhs చెప్తున్నాడు. Its remaining useful life is 5 years and residual value at the end of 5 years is 5 lakhs. So remaining useful life 5 years అంటున్నాడు. Residual value at the end of 5 years 5 lakhs చెప్తున్నాడు. Estimated future cash flows using the plant in next 5 years are estimated future cash flows next 5 years కి what specify చేస్తున్నాడు. So 31st March 2015, 16, 17, 18, 19. Estimated cash flows చెప్పాడు. Calculate value in use for plant if discount rate is 10% and also calculate the recoverable amount if fair value less cost of disposal of the plant on 31st March 2014 is 60 lakhs. So value in use ఎరగమంటున్నాడు. Recoverable amount ఎంత అనేది క్యాల్కులేట్ చేయమంటున్నాడు. ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ ది ప్లాంట్ 60 lakhs అయితే. సో వాల్యూ ఇన్ యూజ్ అంటున్నాము అంటే ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ ఆఫ్ డిస్పోజల్ ఒక ఎలిమెంట్ అయితే అదర్ ఎలిమెంట్ వాల్యూ ఇన్ యూజ్ని కన్స్ట్రక్ట్ చేయాలి. సో recoverable amount, fair value minus cost of disposal or value in use, whichever is higher. Value in use is nothing but present value of cash flows. So fair value less cost of disposal 60 lakhs చెప్పాడు. Present value of future cash flows 5 years cash flows and చివరికి salvage value 5 lakhs చెప్పాడు. వాటిని 10% రేట్ దగ్గర డిస్కౌంట్ చేయాలి. సో present value of future cash flows 5 years cash flows ఇచ్చిన cash flows తీసుకుని ఎండ్ ఆఫ్ 5 years కి 5 lakhs సాల్వేజ్ వాల్యూ కన్సిడర్ చేసాం. 10% రేట్ దగ్గర డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ 0.909, 826, 751, 683, 620. అంటే 1 year తర్వాత వచ్చే రూపీకి ఇప్పుడు 90 పైస్ వాల్యూ, 2 years తర్వాత వచ్చే రూపీకి ఇప్పుడు 82 పైస్ వాల్యూ. మల్టిప్లై చేస్తే ఫస్ట్ వన్ 45.45, సెకండ్ వన్ 24.78, థర్డ్ వన్ 22.53, then 13.66, then 12.4, total 118.82 అవుతుంది. అండ్ present value of salvage value, present value of salvage value ఈ 5 lakhs ఏదైతే ఉందో దాన్ని 0.62తో మల్టిప్లై చేస్తే 3.1, 121.92 వస్తుంది. సో present value of future cash flows comes to 121.91. Recoverable amount, fair value, value in use, whichever is higher. ఇక్కడ fair value less cost of disposal 60 lakhs చెప్పాడు. fair value అంటున్నా అంటే fair value less cost of disposal. Value in use 121.92 lakhs. Whichever is higher 121.92 lakhs. So value in use whichever is higher take up చేస్తున్నాం. recoverable amount 121.92 lakhs. Next క్వశ్చన్ ఏమడిగాడు చూడండి. వాల్యూ ఇన్ యూస్ క్యాల్కులేట్ చేయమంటున్నాడు. సో వాల్యూ ఇన్ యూస్ ఎంత అన్నది అరేవ్ అయ్యాం. వాల్యూ ఇన్ యూస్ ఇస్ 121.92 lakhs. ఇంకా ఫర్దర్గా మనం అనలైజ్ చేయదలుచుకుంటే ఇంపైర్మెంట్ లాస్ ఉందో లేదో చెక్ చేయదలుచుకుంటే క్యారింగ్ అమౌంట్ 100 lakhs, రికవరబుల్ అమౌంట్ ఈస్ మోర్ దాన్ 100 lakhs. సో క్యారింగ్ అమౌంట్ అంటే రికవరబుల్ అమౌంట్ లెస్సర్గా ఉంది అంటే అక్కడ ఇంపైర్మెంట్ లాస్ అనేది అరైజ్ అవుతున్నట్టు. ఇక్కడ దేర్ ఈస్ నో స్కోప్ ఫర్ ఇంపైర్మెంట్ లాస్. ఇంపైర్మెంట్ లాస్కి స్కోప్ లేదు. So as the recoverable amount is higher than carrying amount, there is no impairment loss. Then we will go for problem number 7. A plant was acquired 15 years ago at a cost of 5 crores. Its accumulated depreciation as on 31st March 2014 was 4.15 crores. Original cost 5 crores, accumulated depreciation 4.15 crores. And a 0.85 crore carrying amount or book value అవుతుంది. Depreciation estimate for the financial year 2014-15 is 25 lakhs. So for the period కూడా depreciation చెప్పాడు 25 lakhs.
Estimated net selling price as on 31st March 2014 was 30 lakhs, which is expected to decline by 20% by the end of the next financial year. So 31st March 2014 ki 30 lakhs estimated net selling price అంటున్నాడు. 20% decline అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి. Its value in use has been computed at 35 lakhs as on 1st April 2014, which is expected to decrease by 30% by the end of the financial year. Value in use 35 lakhs expect చేస్తున్నారు on 1st April 2014, which is expected to decrease by 30% by the end of the financial year. Assuming that other conditions for applicability of impairment accounting standard are satisfied, what should be the carrying amount of this plan as at 31st March 2015? Carrying amount ఎలా ఉండాలి అని క్వశ్చన్ చేస్తున్నాడండి 31st March 2015 కి. How much will be the amount of write-off for the financial year ended 31st March 2015? If plant has been revalued 10 years ago and the current revaluation reserve against this plant were to be 12 lakhs, how would your answer change? If the value in use was 0 and the enterprise were required to incur a cost of 2 lakhs to dispose of the plant, net selling price 2 lakhs, what would be your response to question 1 and 2 above? Different questions question చేస్తారు. First thing, 15 years back asset 5 crores cost asset acquire చేసాం. Accumulated depreciation 4.15 crores 31st March 2014 కి. అలాగే మరి 14-15 కూడా డిప్రిసియేషన్ చెప్తున్నాడు అంటే కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్ కూడా మనం కన్సిడర్ చేయాల్సిందే కదా. సో ఇక్కడ మనం రికలెక్ట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇంపైర్మెంట్ ఆఫ్ అసెట్ అనేది అనలైజ్ చేస్తున్నప్పుడు క్యారింగ్ అమౌంట్ మీన్స్ ఆఫ్టర్ ఛార్జింగ్ కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్ అనే వర్డ్ మిస్ అయింది. కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్ కూడా కన్సిడర్ చేశాకే. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ వీ హ్యావ్ టు రికలెక్ట్. సో 5 crores నుంచి 4.15 crores and 0.25 crore for the year depreciation minus చేసి carrying amount అనేది అవ్వాలి. సో ఇట్ కమ్స్ టు 0.6 crore carrying amount అవుతుంది, 60 lakhs carrying amount అవుతుంది. Then estimated net selling price as on 31st March 2014 was 30 lakhs. Net selling price 30 lakhs చెప్తున్నాడు. ఇది 20% డిక్లైన్ అవుతుంది అంటున్నాడు బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. అంటే 6 lakhs డిక్లైన్ అయ్యి ఇట్ కమ్స్ టు 24 lakhs. నెట్ సెల్లింగ్ ప్రైస్ 24 lakhs అవుతుంది 31st March 2015 కి. వాల్యూ యూస్ 35 lakhs ఉంది అంటున్నాడు 1st April 2014 కి. ఇది 30% డిక్లైన్ అవుతుంది అంటున్నాడు. సో 35 lakhs లో 30%, 10.5 lakhs డిక్రీస్ అయ్యాయి. దిస్ కమ్స్ టు 24.5 lakhs. One by one questions. Assuming that other conditions for applicability of impairment accounting standard are satisfied, what should be the carrying amount of this plan as at 31st March 2015? Carrying amount ఎంత ఉంటుంది అని క్వశ్చన్ చేస్తున్నాడు. Carrying amount, original cost 5 crores less accumulated depreciation 4.15 crores అవుతుంది. కరెంట్ పీరియడ్ కి 25 lakhs. కరెంట్ పీరియడ్ డిప్రిసియేషన్ 25 lakhs అంటే 0.25 crore. సో 4.4 crores. 4.4 crores. So accumulated depreciation till now. So 0.6 crore or 60 lakhs is the carrying amount. Carrying amount ఇదండి. What should be the carrying amount of this plant అంటున్నాడు. Then second one, how much will be the amount of write-off for the financial year ended 31st March 2015? Amount of write-off అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం సెల్లింగ్ ప్రైస్ డిక్లైన్ ఇవేవైతే ఉన్నాయో వాటి ఇండికేటర్స్ ఆఫ్ ఇంపైర్మెంట్ గా మనం డెఫినెట్ గా కన్సిడర్ చేయొచ్చు. ఇంపైర్మెంట్ లాస్ ఉందా లేదా అనే ఫ్యాక్ట్ ని మనం చెక్ చేసుకుంటే, సో ఇంపైర్మెంట్ లాస్ ఉందా లేదా అంటే ఫెయిర్ వాల్యూ ఆర్ వాల్యూ ఇన్ యూజ్ విచ్ ఎవర్ ఇస్ లెస్. ఫెయిర్ వాల్యూ గురించి ఇక్కడ చెప్పాడు కదా, 30 lakhs ఉన్నది 20% డిక్లైన్ అవుతుంది. నెట్ సెల్లింగ్ ప్రైస్, సో at the beginning of the year
30 lakhs less 20% decline. 6 lakhs reduce 24 lakhs అవుతుంది. 24 lakhs అవుతుంది. Value in use. Value in use at the beginning. 35 lakhs ఉంది, 30% decline అవుతుంది. 30% decline. 10.5 lakhs. 24.5 lakhs. So net selling price 24 lakhs ఉంది. This is nothing but fair value. Value in use ఏమో 24.5 lakhs ఉంది. So recoverable amount is higher of fair value 24 lakhs, value in use 24.5 lakhs, whichever is higher, that is 24.5 lakhs. ఇది recoverable amount అండి. Higher of fair value and value in use. Fair value అంటున్నారంటే fair value less cost of disposal. Then ఇక్కడ క్యారింగ్ అమౌంట్ ఇంపైర్మెంట్ లాస్ మనం అనలైజ్ చేసేట్లయితే క్యారింగ్ అమౌంట్ 60 lakhs ఉంది, రికవరబుల్ అమౌంట్ ఈస్ లెస్ దాన్ దట్ 24.5 lakhs. సో రికవరబుల్ అమౌంట్ ఈస్ లెస్ దాన్ క్యారింగ్ అమౌంట్ అంటున్నాం అంటే ఇంపైర్మెంట్ లాస్ ఇస్తే సో ఇంపైర్మెంట్ లాస్ కమ్స్ టు 35.5 lakhs. దిస్ ఈస్ ఇంపైర్మెంట్ లాస్ 35.5 lakhs. If the plant has been revalued, how much will be the amount of write-off for the financial year end 31st March 2015? 31st March 2015 కి write-off చేయాల్సిన అమౌంట్ 35.5 lakhs. 35.5 lakhs. సో దీనికి ఎంట్రీ. సో ఇక్కడ రివాల్యుయేషన్ సర్ప్లస్ గురించి ఏమీ చెప్పలేదు కాబట్టి సో అకౌంటింగ్ ఫర్ ఇంపైర్మెంట్ లాస్, జస్ట్ రికలెక్ట్ ద చార్ట్. ఇంపైర్మెంట్ లాస్ అకౌంటింగ్ ఫర్ చేసినప్పుడు రివాల్యుయేషన్ సర్ప్లస్ అవైలబిలిటీ ఉంటే చార్జ్ టు ద రివాల్యుయేషన్ సర్ప్లస్, లేదు అనుకుంటే పిఎన్ఎల్కి చార్జ్ చేయండి. ఇక్కడ రివాల్యుయేషన్ సర్ప్లస్ గురించి ఏమీ చెప్పలేదు కాబట్టి సో వీ హ్యావ్ టు చార్జ్ ఇట్ టు ద పిఎన్ఎల్ అకౌంట్. సో పిఎన్ఎల్ అకౌంట్ అటార్ టు ప్రొవిజన్ ఫర్ ఇంపైర్మెంట్ లాస్ 35.5 lakhs. Provision for impairment loss account atar to asset account 35.5 lakhs. So P&L account atar to provision for impairment loss 35.5 lakhs. Provision for impairment loss account atar to asset account 35.5 lakhs. Next question. If the plant has been revalued 10 years ago and the current revaluation reserve against this plant were to be 12 lakhs, how would your answer change? సో రివాల్యుయేషన్ సర్ప్లస్ ఉంటే రివాల్యుయేషన్ సర్ప్లస్ ఉన్నంత వరకు దానికే కదా అడ్జస్ట్ చేయాల్సింది. సో ఇక్కడ బ్యాలెన్స్ షీట్ని మనం అనలైజ్ చేస్తే బ్యాలెన్స్ షీట్లో క్యారింగ్ అమౌంట్ 60 lakhs ఉందండి. క్యారింగ్ అమౌంట్ 60 lakhs ఉంది. మరి ఇప్పుడు మనకి ఇంపైర్మెంట్ లాస్ 35.5 lakhs ఉంది కాబట్టి ఈ 35.5 lakhs దీన్ని రెడ్యూస్ చేస్తాం. 35.5 lakhs రెడ్యూస్ చేసి విల్ రెడ్యూస్ టు 24.5 lakhs. మరి అదర్ సైడ్ దేనికి ఛార్జ్ చేయాలి? ఏది లేదు అంటే అదర్ సైడ్ ఇట్ హాస్ టు బి ఛార్జ్ టు ద పిఎన్ఎల్కి ఛార్జ్ చేస్తాం. నా ఇక్కడ ఏమంటున్నాడు, రివాల్యుయేషన్ సర్ప్లస్ 12 lakhs ఉందంటున్నాడు. రివాల్యుయేషన్ సర్ప్లస్ సో 12 lakhs వరకు రివాల్యుయేషన్ సర్ప్లస్ ఛార్జ్ చేయండి. రిమైనింగ్ పోర్షన్ షుడ్ బి ఛార్జ్ టు పిఎన్ఎల్. ద రిమైనింగ్ 12.5 ఏదైతే ఉందో దాన్ని పిఎన్ఎల్కి ఛార్జ్ చేయాలి. సో నౌ ద ఎంట్రీ విల్ బికమ్ revaluation reserve account data 12 lakhs, P&L account data 12,50,000 to provision for impairment loss 24.5 lakhs. Provision for impairment. So ఇక్కడ this is so impairment loss 35.5 lakhs కదా, అంటే P&L కి 22.5 lakhs. P&L 23.5 lakhs. This comes to 23.5 lakhs.
Revaluation reserve accounted at 12 lakhs, P&L accounted at 23.5 lakhs, to provision for impairment loss 35.5 lakhs. Then provision for impairment loss accounted at to asset account 35.5 lakhs. ఇవి రివాల్యుయేషన్ సర్ప్లస్ అవైలబిలిటీ ఉంటాయి. టు దట్ ఎక్స్టెంట్ రివాల్యుయేషన్ సర్ప్లస్ అడ్జస్ట్ చేయండి, మిగతా బ్యాలెన్స్ పిఎన్ఎల్కి అడ్జస్ట్ చేయండి. దెన్ go to the next one. If the value in use was 0 and the enterprise were required to incur a cost of 2 lakhs to dispose of the plant, net selling price 2 lakhs. What would be your response to question 1 and 2 above? So value in use 0 అంటున్నాడు, net selling price 2 lakhs ఉంది, cost of disposal 2 lakhs అంటున్నాడు. So cost of disposal నెక్స్ట్ వన్ వాల్యూ ఇన్ యూస్ 0 అంటాడు, కాస్ట్ ఆఫ్ డిస్పోజల్ 2 lakhs అవుతుంది అంటాడు. కాస్ట్ ఆఫ్ డిస్పోజల్ required to incur a cost of 2 lakhs to dispose of the plant, that is the net selling price equal to minus 2 lakhs అండి. ఇక్కడ మైనస్ పడలేదు, సో ఆల్వేస్ వాల్యూ ఇంకేం లేదు, minus 2 lakhs అండి నెట్ సెల్లింగ్ ప్రైస్. వాట్ వుడ్ బి యువర్ రెస్పాన్స్ టు క్వశ్చన్ 1 and 2 అబౌవ్? క్వశ్చన్ 1, 2కి రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని క్వశ్చన్ చేస్తున్నాడు. దెన్ మనం రికవరబుల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము అంటే రికవరబుల్ అమౌంట్ ఫెయిర్ వాల్యూ మైనస్ కాస్ట్ ఆఫ్ డిస్పోజల్ అంటే 0 minus 2 lakhs minus 2 lakhs minus 2 lakhs. Then value in use 0, whichever is higher you have to consider 0. Recoverable amount higher of these two. Fair value ఏమీ లేదు, 2 lakhs కాస్ట్ ఇంక్రీజ్ అవుతున్నాం, సో minus 2 lakhs అవుతుంది. Value in use 0, higher of these two 0. Then impairment loss comes to carrying amount 60 lakhs, recoverable amount 0. 60 lakhs is impairment loss. 60 lakhs impairment loss అవుతుంది. అది నెక్స్ట్ కాంటెక్స్ట్ అండి. సో మనం నేర్చుకున్న బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసిన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. సో ఫెయిర్ వాల్యూని కంపేర్ చేసి రికవరబుల్ అమౌంట్ అరవడం, ఇంపేర్మెంట్ లాస్ని చెక్ చేసుకోవడం, అది బేసిక్ క్యాలిక్యులేషన్. నెక్స్ట్ కాన్సెప్ట్ క్యాష్ జనరేటింగ్ యూనిట్. ఇక్కడ మనం ఇంపేర్మెంట్ లాస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు క్యారింగ్ అమౌంట్ ని రికవరబుల్ అమౌంట్ ని కంపేర్ చేస్తున్నాం. రికవరబుల్ అమౌంట్ ఫెయిర్ వాల్యూ ఆర్ వాల్యూ ఇన్ యూజ్ విచ్ ఎవర్ ఇస్ హయ్యర్. వాల్యూ ఇన్ యూజ్ అంటున్నాం అంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఉంటున్నాం. సో ప్రాక్టికల్ గా అనలైజ్ చేసినప్పుడు ఒక సింగిల్ అసెట్ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేయలేకపోవచ్చు అండి. సో కొన్ని సిచ్యువేషన్ లో ఒక సింగిల్ అసెట్ నుంచి ప్రొడక్ట్ జనరేట్ అయ్యి క్యాష్ ఫ్లోస్ అనేది జనరేట్ అవ్వచ్చు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఒక సింగిల్ అసెట్ నుంచి ప్రొడక్ట్ జనరేట్ అవ్వడం అనేది, దాని నుంచి క్యాష్ ఫ్లో జనరేట్ అవ్వడం అనేది ఇట్ మే నాట్ బి పాసిబుల్ ప్రాక్టికల్లీ. సో ఒక ప్రొడక్ట్ ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే సపోజ్ XY 2 మెషిన్స్ తో ప్రాసెసింగ్ అనేది హ్యాపెన్ అవ్వాలనుకోండి. ఫస్ట్ X దగ్గర ప్రాసెసింగ్ అవ్వాలి, తర్వాత Y దగ్గర ప్రాసెసింగ్ అవ్వాలి. దీస్ 2 గ్రూప్ ఆఫ్ అసెట్స్ ఆర్ జనరేటింగ్ క్యాష్ ఫ్లోస్. ఇంకో కాంటెక్స్ట్ లో 3 అసెట్స్ XYZ, ఫస్ట్ X దగ్గర ప్రాసెస్ అవుతుంది, అక్కడి నుంచి Yకి పాస్ ఆన్ అవుతుంది, Y నుంచి Zకి పాస్ ఆన్ అవుతుంది. ఈ ప్రాసెసింగ్ అయితే అంతా అయితే కానీ ప్రొడక్ట్ జనరేట్ అవుతుంది అనుకోండి. సో దీస్ 3 పుట్ టుగెదర్ గ్రూప్ ఆఫ్ అసెట్స్ విచ్ విల్ బి జనరేటింగ్ క్యాష్ ఫ్లోస్. ఇక్కడ ఏ సింగిల్ అసెట్ వల్ల క్యాష్ ఫ్లో జనరేట్ అవ్వట్లా, ఆల్ ద అసెట్ పుట్ టుగెదర్ క్యాష్ ఫ్లో అనేది జనరేట్ అవుతుంది. సో అంటే ప్రాక్టికల్ సిచ్యుయేషన్ లో గ్రూప్ ఆఫ్ అసెట్స్ విల్ బి జనరేటింగ్ ద క్యాష్ ఫ్లోస్. గ్రూప్ ఆఫ్ అసెట్స్ విల్ బి జనరేటింగ్ ద క్యాష్ ఫ్లోస్. మరి ఇక్కడ క్యాష్ జనరేటింగ్ యూనిట్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాము అంటే క్యాష్ జనరేటింగ్ యూనిట్ ఈస్ ద స్మాలెస్ట్ గ్రూప్ ఆఫ్ ఐడెంటిఫైబుల్ అసెట్స్ which will be generating cash flows, which are capable of generating cash flows. అంటే ఇక్కడ
మన ఆర్గనైజేషన్లో ఈ పర్టికులర్ 3 అసెట్స్ ఆపరేషన్ చేస్తే కానీ ప్రొడక్ట్ అండ్ క్యాష్ ఫ్లోస్ అనేది జనరేట్ అవ్వదు అనుకోండి, ఈ గ్రూప్ ఆఫ్ అసెట్ని క్యాష్ జనరేటింగ్ యూనిట్గా కన్సిడర్ చేస్తాం. దిస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ క్యాష్ జనరేటింగ్ యూనిట్. దెన్ సార్ ఆర్గనైజేషన్ మొత్తం క్యాష్ ఫ్లోస్ జనరేట్ అవుతుంది కాబట్టి ఆర్గనైజేషన్ మొత్తాన్ని కలిపి ఒక క్యాష్ జనరేటింగ్ యూనిట్గా కన్సిడర్ చేయొచ్చు సార్. నో, క్యాష్ జనరేటింగ్ యూనిట్ అంటున్నాం అంటే స్మాలెస్ట్ గ్రూప్ ఆఫ్ ఐడెంటిఫైబుల్ అసెట్స్, smallest group of identifiable assets which are capable of generating cash flows, ఇక్కడ స్మాలెస్ట్ గ్రూప్ ఆఫ్ అసెట్స్ ని ఎందుకు కన్సిడర్ చేస్తున్నాం అంటే ఆర్గనైజేషన్ లో ఒక ఆర్గనైజేషన్ ఉందనుకోండి, నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది హ్యాపన్ అవ్వచ్చు. లైక్ హెచ్యుఎల్ లాంటి కంపెనీ ఉంది, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తారు. ఇక్కడ అంటే సోప్స్ ఉండొచ్చు, డిటర్జెంట్స్ ఉండొచ్చు, అలాగే షాంపూస్ ఉండొచ్చు. అంటే ఎఫ్ఎంసీజీలోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్. మళ్ళీ సోప్స్లో నెంబర్ ఆఫ్ సోప్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉండొచ్చు. డిటర్జెంట్స్లో నెంబర్ ఆఫ్ డిటర్జెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉండొచ్చు. షాంపూస్లో నెంబర్ ఆఫ్ షాంపూస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉండొచ్చు. సో గ్రూప్ ఆఫ్ అసెట్స్, స్మాలెస్ట్ గ్రూప్ ఆఫ్ అసెట్స్ which are capable of generating cash flows. సపోజ్ ఇంకో చిన్న కంపెనీ ఏదో ఉంది, ఎక్స్ అనే కంపెనీ, వీడి దగ్గర ఒక సింగిల్ మెషిన్ ఏదైతే ఉందో ఈ సింగిల్ మెషిన్తోనే వాడు సోప్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు. వాడికి ఇంకా క్యాష్ జనరేటింగ్ యూనిట్ ఆ పర్టికులర్ మెషినే క్యాష్ జనరేటింగ్ యూనిట్ అవుతుంది. సో ఒక పర్టికులర్ మెషిన్తో, ఏ అనే మెషిన్తో సోప్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడు, క్యాష్ జనరేటింగ్ యూనిట్ విల్ బి ఏ. అలాగే బి అనే మెషిన్తో ఇంకేదో ఆయిల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడు, ఆ బి అనే మెషినే వాడికి క్యాష్ జనరేటింగ్ యూనిట్, సపరేట్ క్యాష్ జనరేటింగ్ యూనిట్ అవుతుంది. నా ఇక్కడ సోప్ మ్యానుఫ్యాక్చరింగ్లో సపోజ్ ఒక బిగ్ మెషిన్ దగ్గర ప్రాసెస్ అవుతుంది. సపోజ్ ఎక్స్ అనే ఒక బిగ్ మెషిన్ దగ్గర ప్రాసెస్ అవుతుంది. ఈ బిగ్ మెషిన్ దగ్గర ప్రాసెస్లో ఏబిసిడి అని 4 మెషిన్స్ దగ్గర రిఫైనింగ్ అనేది హ్యాపన్ అవుతుంది. ఇదంతా జరిగితే కానీ సోప్ అనేది మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అనుకోండి. దిస్ ఎంటైర్ ఏబిసిడి అండ్ ఎక్స్ పుట్ టుగెదర్ వీటిని క్యాష్ జనరేటింగ్ యూనిట్గా కన్సిడర్ చేస్తారు. లైక్ ఇంకొంచెం సింప్లిఫై చేయాలి అంటే మన క్లాసెస్ కాన్సెప్ట్నే చూద్దామండి. క్లాసెస్ కాన్సెప్ట్నే కన్సిడర్ చేద్దాం. లైక్ ఇప్పుడు మీరు ఇండివిజువల్ సబ్జెక్టు నాలాగా ఇండివిజువల్ ఫ్యాకల్టీ దగ్గర అటెండ్ అవ్వదలుచుకున్నారు. సో ఇక్కడ మీరు పేమెంట్ చేస్తుంది ఏదైతే ఉందో నాకు అది రెవెన్యూ అవుతుంది, నాకు క్యాష్ ఫ్లో జనరేట్ అవుతుంది. అంటే నా క్యాష్ ఫ్లో, ఒక ఇండివిజువల్ ఫ్యాకల్టీ క్యాష్ ఫ్లో అనేది జనరేట్ అవ్వాలి అంటే గ్రూప్ ఆఫ్ అసెట్స్ ఆర్ దేర్. సార్ మీరు ఒక్కడే కదా సార్, ఇంకేముంది సార్, ఫ్యాకల్టీ ఈస్ రిక్వైర్డ్. సో ఒక రూమ్, ఒక క్లాస్ రూమ్ కావాలి, అలాగే అక్కడ బెంచెస్ అనేవి అరేంజ్ అయి ఉండాలి, బెంచ్ అనేది స్పీకర్స్ అనేవి ఉండాలి. ఈ గ్రూప్ ఆఫ్ అసెట్స్ కలిపి క్యాష్ ఫ్లో అనేది జనరేట్ అవుతున్నాయండి. దిస్ గ్రూప్ ఆఫ్ అసెట్స్, ఒక రూము, బెంచెస్, అంటే అక్కడ ఫర్నిచర్ ఏంటి అంటే బెంచెస్, అలాగే స్పీకర్స్, అలాగే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూమ్, ఇవన్నీ కంపెనీ క్యాష్ ఫ్లోస్ జనరేట్ అవుతున్నాయి. నౌ అలాగే ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ ఒక సబ్జెక్టు నా దగ్గర అటెండ్ అవుతున్నారు అంటే సబ్జెక్ట్ వైజ్ చూసినప్పుడు ఏ సబ్జెక్ట్ ఈజ్ జనరేటింగ్ క్యాష్ ఫ్లో ఫర్ మీ. సపోజ్ ఇంకో ఆర్గనైజేషన్కి వెళ్ళారు, లైక్ మాస్టర్మెంట్స్ లాంటి ఆర్గనైజేషన్కి వెళ్ళారు, వాళ్ళు సింగిల్ సబ్జెక్ట్ ఆఫర్ చేయట్లేదు, గ్రూప్ 1 మొత్తం కలిపి దే ఆర్ ఆఫరింగ్, గ్రూప్ 1లో ఉన్న 4 సబ్జెక్ట్స్ కలిపి ఆఫర్ చేస్తున్నారు. ఇలాంటి కాంటెక్స్లో మరి ఏ సబ్జెక్ట్ నుంచి క్యాష్ ఫ్లో వస్తుందని చెప్పచ్చు? నో, FR is generating cash flows, SFM is generating cash flows, arting is generating cash flows, law is generating cash flows. కానీ అన్నీ కలిపి ఆఫర్ చేస్తున్నప్పుడు ఆల్ పుట్ టుగెదర్ దే ఆర్ జనరేటింగ్ క్యాష్ ఫ్లోస్. సో అక్కడ ఏ సింగిల్ పర్సన్, అంటే ఇక్కడ సింగిల్ ఫ్యాకల్టీగా నేను క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేస్తున్నాను, కానీ ఇక్కడ ఏ సింగిల్ ఫ్యాకల్టీని ఇక్కడ క్యాష్ ఫ్లో జనరేట్ చేస్తున్నట్టు చెప్పలేము. అంటే అక్కడ క్యాష్ జనరేటింగ్ యూనిట్ అంటున్నాము అంటే
ఫర్నిచర్ వీటితో పాటు ఇన్ అడిషన్ టు దట్ ఈ గ్రూప్ ఆఫ్ ఫ్యాకల్టీస్ కలిపి క్యాష్ ఫ్లో జనరేట్ చేస్తున్నారు. అంటే క్యాష్ జనరేటింగ్ యూనిట్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ క్యాష్ జనరేటింగ్ యూనిట్ అనేది డిఫర్ అవ్వచ్చు. ఇక్కడ ఒక సింగిల్ ఫ్యాకల్టీ క్యాష్ జనరేటింగ్ యూనిట్ అయితే ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఫ్యాకల్టీస్ క్యాష్ జనరేటింగ్ యూనిట్ అనేది హ్యాపన్ అవ్వచ్చు. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాష్ జనరేటింగ్ యూనిట్ ఇన్వాల్వ్స్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. అది ఇక్కడ క్యాష్ జనరేటింగ్ యూనిట్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయడమే మేజర్ ఇంపార్టెంట్ థింగ్ అవుతుంది. దట్ ఇన్వాల్వ్స్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. సో క్యాష్ జనరేటింగ్ యూనిట్ అంటున్నామంటే గ్రూప్ ఆఫ్ ఐడెంటిఫైబుల్ అసెట్స్ విచ్ కెన్ జనరేట్ క్యాష్ ఫ్లోస్. స్మాలెస్ట్ గ్రూప్ ఆఫ్ ఐడెంటిఫైబుల్ అసెట్స్ విచ్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ జనరేటింగ్ క్యాష్ ఫ్లోస్. సో మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఇక్కడ ఒక సింగిల్ ఫ్యాకల్టీ విత్ నార్మల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేయగలుగుతున్నారు. దిస్ ఈస్ క్యాష్ జనరేటింగ్ యూనిట్ హియర్. అదే మరి మాస్టర్ మైండ్ లాంటి బిగ్ ఆర్గనైజేషన్ ఒక సింగిల్ ఫ్యాకల్టీ along with infrastructure they cannot generate cash flow. So one అక్కడ క్యాష్ జనరేటింగ్ యూనిట్ గా కన్సిడర్ చేయలేము. సో ఫ్యూ ఫ్యాకల్టీస్ పుట్ టుగెదర్ అంటే ఫైనల్ ఫస్ట్ గ్రూప్ రిలేట్ ఫైనల్ ఫస్ట్ గ్రూప్ మొత్తానికి కలిపి కోచింగ్ ఇస్తున్నారు. ఫైనల్ ఫస్ట్ గ్రూప్ ఫ్యాకల్టీస్ ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిపి ఒక క్యాష్ జనరేటింగ్ యూనిట్ గా కన్సిడర్ చేయొచ్చు. అలా ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాష్ జనరేటింగ్ యూనిట్ అనేది క్రిటికల్ అవుతుంది. క్యాష్ జనరేటింగ్ యూనిట్ ని ఐడెంటిఫై చేసినప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. లైక్ అంటే ఆర్గనైజేషన్ హౌ ఇట్ ఈస్ మానిటరింగ్ ద ఆపరేషన్స్. ఆపరేషన్స్ ని ఎలా మానిటర్ చేస్తుంది. కొన్ని ఆర్గనైజేషన్స్ లో ఆపరేషన్స్ అనేవి ప్రొడక్ట్ లైన్ వైజ్ ప్రొడక్ట్ లైన్ వైజ్ ఆపరేషన్స్ అనేది మానిటర్ చేయొచ్చు. లైక్ ఇందాక నేను హెచ్యుఎల్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా. హెచ్యుఎల్ ఎగ్జాంపుల్ సోప్స్ ఒక పర్టికులర్ సపరేట్ ప్రొడక్ట్ లైన్ గా కన్సిడర్ చేయొచ్చు. డిటర్జెంట్స్ ఒక సపరేట్ ప్రొడక్ట్ లైన్ గా కన్సిడర్ చేయొచ్చు. షాంపూస్ ఒక సపరేట్ ప్రొడక్ట్ లైన్ గా కన్సిడర్ చేయొచ్చు. సో అక్కడ ప్రొడక్ట్ లైన్ వైజ్ వాళ్ళు ఐడెంటిఫై చేసినట్టు. కొన్ని ఆర్గనైజేషన్స్ లో లొకేషన్ వైజ్ అంటే ఏరియా ఆఫ్ ఆపరేషన్. సపోజ్ ఐటీసీకి ఆపరేషన్స్ డిఫరెంట్ లొకేషన్స్ లో ఆపరేషన్స్ ఉన్నాయి. లైక్ ఇట్ హస్ ఆపరేషన్స్ ఇన్ పూణే ఉన్న ఆపరేషన్స్ ని ఒక ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ గా కన్సిడర్ చేస్తున్నారు. ఇట్ హస్ ఆపరేషన్స్ ఇన్ సపోజ్ హైదరాబాద్ లో ఉన్నాయనుకోండి, హైదరాబాద్ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ వాళ్ళు సపరేట్ గా కన్సిడర్ చేస్తున్నారు. సో అంటే లొకేషన్ వైజ్ ఆపరేషన్స్ అనలైజ్ చేయొచ్చు. ప్రొడక్ట్ లైన్ వైజ్ ఆపరేషన్స్ అనలైజ్ చేయొచ్చు. సో హౌ ద మేనేజ్మెంట్ మానిటర్స్ ఆపరేషన్స్ అనే దానికి ఇక్కడ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎంటర్ప్రైజ్ ఆపరేషన్స్ ని హౌ దే ఆర్ మానిటరింగ్. అలాగే మరి మేనేజ్మెంట్ కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ ఆర్ డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ ని కంటిన్యూ చేయాలా డిస్కంటిన్యూ చేయాలా అనే ఫ్యాక్టర్ ని ఏ పర్టికులర్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. హౌ ద మేనేజ్మెంట్ ఈస్ టేకింగ్ డెసిషన్స్ అబౌట్ కంటిన్యూయింగ్ ఆర్ డిస్పోజింగ్ ఆఫ్ అసెట్స్ అండ్ ఆపరేషన్స్. ఈ ఫ్యాక్టర్స్ ని అనలైజ్ చేయాలి ఇప్పుడు క్యాష్ జనరేటింగ్ యూనిట్ ని ఐడెంటిఫై చేస్తున్నప్పుడు. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాష్ జనరేటింగ్ యూనిట్ డెఫినెట్లీ ఇన్వాల్వ్స్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. ఇట్ ఈస్ అ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. అలాగే వన్స్ క్యాష్ జనరేటింగ్ యూనిట్ ఏదైతే ఐడెంటిఫై చేసామో కన్సిస్టెంట్ గా ఫ్రమ్ వన్ పీరియడ్ టు అనదర్ పీరియడ్ కన్సిస్టెంట్ షుడ్ బి మెయింటైన్డ్. సార్ ఈ పీరియడ్ లో మేము ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ వైజ్ వెళ్తున్నాం సార్, నెక్స్ట్ పీరియడ్ లో మేము ప్రొడక్ట్ లైన్ వైజ్ వెళ్తాం సార్, దట్ ఈస్ నాట్ రీజనబుల్. సో క్యాష్ జనరేటింగ్ యూనిట్ షుడ్ బి ఐడెంటిఫైడ్ కన్సిస్టెంట్లీ ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్. సో ఒక అసెట్ కానీ ఒక గ్రూప్ ఆఫ్ అసెట్స్ కానీ క్యాష్ జనరేటింగ్ యూనిట్ అన్నాం, నెక్స్ట్ పీరియడ్ కూడా దాన్ని క్యాష్ జనరేటింగ్ గా కన్సిడర్ చేయాలి అన్లెస్ చేంజ్ ఇస్ జస్టిఫైడ్. ఎప్పుడైనా చేంజ్ జస్టిఫై అయితే అక్కడ చేంజ్ అనేది చేయొచ్చు. దెన్ ఇప్పుడు క్యాష్ జనరేటింగ్ యూనిట్ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో ఇంపైర్మెంట్ ఆఫ్ అసెట్ గురించి మాట్లాడాం కదా, ఇంపైర్మెంట్ టెస్టింగ్. సేమ్ వే క్యాష్ జనరేటింగ్ యూనిట్ కూడా ఇంపైర్మెంట్ టెస్టింగ్ అనేది ఇన్ ద సేమ్ మేనర్ యాజ్ దట్ ఆఫ్ ఎన్ అసెట్. ఒక అసెట్ కి ఎలా అప్లై చేస్తున్నాము, ఒక ఇండివిజువల్ అసెట్ కి ఎలా అప్లై చేస్తున్నాము, క్యాష్ జనరేటింగ్ యూనిట్ కూడా సేమ్ వే వీ హ్యావ్ టు అప్లై ద ఇంపైర్మెంట్ టెస్టింగ్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఇప్పుడు ఒక క్యాష్ జనరేటింగ్ యూనిట్ కి క్యారింగ్ అమౌంట్ లైక్ 50 lakhs, రికవరబుల్ అమౌంట్ ఇట్ ఈస్ లైక్ 45 lakhs. 5 lakhs ఇంపైర్మెంట్ లాస్ అనేది అరైజ్ అయిందండి. సింగిల్ అసెట్ ఎలా చేసామో క్యాష్ జనరేటింగ్ కూడా సేమ్ వే మనం క్యారీ అవుట్ చేస్తాం.
నో ఈ క్యాష్ జనరేటింగ్ యూనిట్ లో ఎన్ని అసెట్స్ ఉన్నాయని చూసుకుంటాం. సపోజ్ XY 2 assets are there. సార్ మరి ఈ 5 lakhs X కి ఇవ్వాలా Y కి ఇవ్వాలా? ఇన్ ద రేషియో ఆఫ్ దేర్ క్యారింగ్ అమౌంట్. ఇన్ ద రేషియో ఆఫ్ దేర్ క్యారింగ్ అమౌంట్. వాటి క్యారింగ్ అమౌంట్ ఏ రేషియోలో ఉందో ఆ రేషియోలో మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ XYZ 3 అసెట్స్ ఉన్నాయి. ఆ 3 అసెట్స్ క్యారింగ్ అమౌంట్ ఏ రేషియోలో ఉందో ఆ రేషియోలో ఇంపైర్మెంట్ లాస్ మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది క్యాష్ జనరేటింగ్ యూనిట్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నౌ ఇంపైర్మెంట్ లాస్ గురించి మనం అనలైజ్ చేసేట్లయితే చెకింగ్ ఫర్ ఇంపైర్మెంట్ లాస్. ఒక ఇండివిజువల్ అసెట్, ఇఫ్ ఎన్ ఇండివిజువల్ అసెట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ జనరేటింగ్ క్యాష్ ఫ్లోస్, ఇంపైర్మెంట్ టెస్టింగ్ అనేది ఆ ఇండివిజువల్ అసెట్ కి మనం క్యారీ అవుట్ చేయొచ్చు. ఇఫ్ ఎన్ ఇండివిజువల్ అసెట్ ఈస్ నాట్ క్యాపబుల్ ఆఫ్ జనరేటింగ్ క్యాష్ ఫ్లోస్, దెన్ మనం CGU క్యాష్ జనరేటింగ్ యూనిట్ కి ఇంపైర్మెంట్ టెస్టింగ్ అనేది వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇంపైర్మెంట్ లాస్ అనేది టెస్టింగ్ చేసుకుంటున్నప్పుడు ఇఫ్ ఎన్ ఇండివిజువల్ అసెట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ జనరేటింగ్ క్యాష్ ఫ్లోస్ ఆర్ నాట్ అనే పాయింట్ ని చెక్ చేసుకోవడం. ఇఫ్ ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ జనరేటింగ్ క్యాష్ ఫ్లోస్, ఇంపైర్మెంట్ లాస్ ఇండివిజువల్ అసెట్ ని మనం చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ క్యాపబుల్ ఆఫ్ జనరేటింగ్ క్యాష్ ఫ్లోస్, ఒక ఇండివిజువల్ అసెట్ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేయలేదు, దెన్ గో ఫర్ క్యాష్ జనరేటింగ్ యూనిట్, ఇంపైర్మెంట్ లాస్ అనాలిసిస్ ఫర్ క్యాష్ జనరేటింగ్ యూనిట్. సో చెకింగ్ ఫర్ ఇంపైర్మెంట్ లాస్. ఇంపైర్మెంట్ లాస్, ఇంపైర్మెంట్ లాస్ అనేది మనం చెక్ చేస్తున్నప్పుడు ఇఫ్ an asset is capable of generating cash flows, ఒక అసెట్ క్యాష్ ఫ్లోస్ ని జనరేట్ చేయగలదు. సో చెక్ ఇంపైర్మెంట్ లాస్ ఫర్ ఇండివిజువల్ అసెట్. ఇంపైర్మెంట్ లాస్ ఫర్ ఇండివిజువల్ అసెట్ కి చెక్ చేయండి. ఇఫ్ ద అసెట్ ఈస్ నాట్ క్యాపబుల్ ఆఫ్ జనరేటింగ్ క్యాష్ ఫ్లోస్ ఇండిపెండెంట్ గా క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేయలేదండి, దెన్ అలాంటప్పుడు చెక్ ఇంపైర్మెంట్ లాస్ ఫర్ CGU క్యాష్ జనరేటింగ్ యూనిట్ కి చెక్ చేయండి. ఇది సో ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఇండివిజువల్ అసెట్. ఫస్ట్ ఇండివిజువల్ అసెట్ క్యాపబుల్ ఆఫ్ జనరేటింగ్ క్యాష్ ఫ్లోస్, అదర్వైజ్ గో ఫర్ క్యాష్ జనరేటింగ్ అసెట్. ఆ తర్వాత గ్రూప్ ఆఫ్ CGUs కూడా ఇలాంటి గ్రూప్ ఆఫ్ CGUs అంటే ఒక ఆర్గనైజేషన్ లో నెంబర్ ఆఫ్ క్యాష్ జనరేటింగ్ యూనిట్స్ ఉండొచ్చు కదా, గ్రూప్ ఆఫ్ CGUs కలిపి ఇంపైర్మెంట్ లాస్ కూడా చెక్ చేయాలి. ఫస్ట్ ఇండివిజువల్ అసెట్ విచ్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ జనరేటింగ్ క్యాష్ ఫ్లోస్, నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ నెక్స్ట్ క్యాష్ జనరేటింగ్ యూనిట్, నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ CGUs. దిస్ షుడ్ బి ద ఆర్డర్ for impairment testing. So checking for impairment of asset, impairment loss of asset. Asset is capable of generating cash flows independently. Check for impairment loss for individual asset. If the asset is not capable of generating cash flows independently, check for impairment loss of CGU only. ఇది బేసిక్ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోవాల్సింది. సో అసెట్ లెవెల్కి రాసి నెక్స్ట్ CGU లెవెల్కి వస్తున్నాం. సో క్యాష్ జనరేటింగ్ యూనిట్ లో మనకి ఏదైనా ఇంపైర్మెంట్ లాస్ అరైజ్ అయింది అంటే ఆ క్యాష్ జనరేటింగ్ యూనిట్ లో ఏవైతే అసెట్స్ ఉన్నాయో వాటికి క్యారింగ్ అమౌంట్ రేషియోలో మనం అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ దట్ కాన్సెప్ట్ విల్ గో ఫర్ వన్ ప్రాబ్లం. Problem number 1A. A Limited has two CGUs. Two CGUs ఉన్నాయండి. First CGU has two assets having carrying amount of 5 lakhs and 10 lakhs. The recoverable amount of CGU is 12 lakhs. Carrying amount వీటికి 5 lakhs 10 lakhs ఉన్నాయి. ఫస్ట్ CGU లో two assets carrying amount 5 lakhs and 10 lakhs ఉన్నాయి అంటే 15 lakhs. The recoverable amount of CGU is 12 lakhs. How do you account for the impairment loss? Impairment loss ని ఎలా అకౌంట్ ఫర్ చేస్తారు? క్యారింగ్ అమౌంట్ 15 lakhs ఉంటుంది, రికవరబుల్ అమౌంట్ 12 lakhs ఉంటుంది. ఇక్కడ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ జనరేటింగ్ యూనిట్ 10 + 5 15 lakhs అండి. రికవరబుల్ అమౌంట్ ఆఫ్ క్యాష్ జనరేటింగ్ యూనిట్ 12 lakhs ఉంది. ఎప్పుడైతే రికవరబుల్ అమౌంట్ లెస్ దాన్ క్యారింగ్ అమౌంట్ ఉంటుందో దేర్ ఇస్ ఇంపైర్మెంట్ లాస్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. జస్ట్ లైక్ ఇండివిజువల్ అసెట్ ఎలా చేస్తున్నాం క్యాష్ జనరేటింగ్ కూడా సేమ్ వే వీ హ్యావ్ టు క్యారీ అవుట్. సో 15 lakhs క్యారింగ్ అమౌంట్
రికవరబుల్ అమౌంట్ 12 lakhs అంటే 3 lakhs ఇంపైర్మెంట్ లాస్ అవుతుంది. మరి ఇప్పుడు ఈ 3 lakhs ఇంపైర్మెంట్ లాస్ ని ఎలా మనం segregate చేయాలి between two assets in the ratio of their carrying amount only 5 lakhs and 10 lakhs అంటే 1:2 రేషియోలో మనం సెగ్రిగేట్ చేయాల్సి ఉంటుంది. సో carrying amount of CZU 5 plus 10 15 lakhs, then recoverable amount 12 lakhs, 3 lakhs impairment loss. ఈ 3 lakhs impairment loss ఏదైతే ఉందో మనకున్న 2 assets ఏవైతే ఉన్నాయో వాటి క్యారింగ్ అమౌంట్స్ 5 lakhs and 10 lakhs ఈ రేషియోలో అడ్జస్ట్ చేయాలి. అంటే 1:2 రేషియోలో అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. 1:2 రేషియోలో. సో impairment loss to be adjusted for first asset 3 lakhs into 1/3 1 lakh. Second asset 3 lakhs into 2/3 2 lakhs. ఇది మనం అడ్జస్ట్ చేయాల్సిందే. సో ఫస్ట్ అసెట్ సెకండ్ అసెట్ క్యారింగ్ అమౌంట్ ఒరిజినల్గా 5 lakhs 10 lakhs ఉంది. ఇప్పుడు ఇంపైర్మెంట్ లాస్ మనం అలొకేట్ చేశాక అలొకేషన్ ఆఫ్ ఇంపైర్మెంట్ లాస్ ఇక్కడ 1 lakh ఇక్కడ 2 lakhs. సో ఇవి మైనస్ చేస్తే రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్స్ ఆఫ్టర్ అలొకేషన్ 4 lakhs and 8 lakhs. సో జస్ట్ లైక్ ఒక ఇండివిజువల్ అసెట్కి మనం ఎలా అయితే ఇంపైర్మెంట్ టెస్టింగ్ అనేది చేస్తున్నామో సేమ్ వే క్యాష్ జనరేటింగ్ యూనిట్ కూడా సేమ్ వే వీ హ్యావ్ టు క్యారీ ఇట్ అవుట్. సో క్యారింగ్ అమౌంట్ 15 lakhs, రికవరబుల్ అమౌంట్ 12 lakhs కంపేర్ చేస్తే 3 lakhs ఇంపైర్మెంట్ లాస్ వచ్చింది. ఆ 3 lakhsని ఇండివిజువల్ అసెట్స్ క్యారింగ్ అమౌంట్ రేషియోలో సెగ్రిగేట్ చేయాలి. 5 lakhs and 10 lakhs ఉంది కాబట్టి 1:2 రేషియోలో సెగ్రిగేట్ చేయాలి. సో 3 lakhs into 1/3 1 lakh, 3 lakhs into 2/3 2 lakhs అవి సెగ్రిగేట్ చేసాం. మైనస్ చేసి రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ అనేది అరేంజ్ చేయాలి. సో మీకు ఇక్కడ ఇచ్చిన నోట్స్ పార్ట్లో ప్రాబ్లం నెంబర్ 7 ప్రీవియస్గా డిస్కస్ చేసిన ప్రాబ్లం నెంబర్ 7కి ఇక్కడ నోట్స్ ఇచ్చాను. దెన్ ఇప్పుడు మనం సాల్వ్ చేస్తున్న ఫస్ట్ ప్రాబ్లం. సో ఇంపైర్మెంట్ లాస్ క్యాలిక్యులేషన్, రేషియో ఆఫ్ అలొకేషన్ అండ్ carrying amount after allocation of impairment loss. Then in case goodwill అనేది ఇన్వాల్వ్ అవుతుంది అంటే మరి ఇంపైర్మెంట్ టెస్టింగ్లో సపోజ్ ఇదే ప్రాబ్లమ్ని మనం కంటిన్యూ చేస్తే ఈ 2 అసెట్స్తో పాటు గుడ్విల్ ఈజ్ ఆల్సో దే. సార్ గుడ్విల్ అంటే ఏమవుతుంది సార్? గుడ్విల్ ఇండిపెండెంట్లీ కెనాట్ జనరేట్ ద క్యాష్ ఫ్లోస్. గుడ్విల్ అనేది క్యాష్ ఫ్లోస్ ఇండిపెండెంట్గా జనరేట్ చేయలేదండి. దేర్ బై క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్ ఆర్ గ్రూప్ ఆఫ్ అసెట్స్ అలాంగ్ విత్ గుడ్విల్ అనేది మనం టేకప్ చేస్తాం అనాలిసిస్కి. సో క్యారింగ్ అమౌంట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ అసెట్స్ క్యాష్ జనరేటింగ్ యూనిట్ ఆర్ గ్రూప్ ఆఫ్ అసెట్స్ అలాంగ్ విత్ గుడ్విల్ మనం టేకప్ చేస్తాం. గుడ్విల్ కెనాట్ జనరేట్ క్యాష్ ఫ్లోస్ ఇండిపెండెంట్లీ కాబట్టి గుడ్విల్ అనే అసెట్ని సపరేట్గా క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేయలేదు కాబట్టి దాన్ని ఒక్కదాన్ని సపరేట్ ఇంపైర్మెంట్ టెస్టింగ్ చేయలేము. అలాంగ్ విత్ అసెట్ ఆర్ గ్రూప్ ఆఫ్ అసెట్స్తో కంబైన్ చేసి దాన్ని అనాలిసిస్ చేసుకుంటాం. క్యారింగ్ అమౌంట్ తీసుకుంటాం అలాంగ్ విత్ గుడ్విల్ అసెట్ కానీ గ్రూప్ ఆఫ్ అసెట్స్ కానీ అలాంగ్ విత్ గుడ్విల్ టేకప్ చేసి దెన్ రికవరబుల్ అమౌంట్తో కంపేర్ చేసుకుంటాం. జస్ట్ విల్ గో ఫర్ వన్ ఎగ్జాంపుల్. సపోజ్ ఒక సింగిల్ అసెట్ ఉందనుకుందాం. ఒక సింగిల్ అసెట్కి క్యారింగ్ అమౌంట్ 10 lakhs ఉంది. క్యారింగ్ అమౌంట్ 10 lakhs. గుడ్విల్ హ్యాస్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ 2 lakhs. ఈ 2 lakhs గుడ్విల్ ఏదైతే ఉందో ఇది ఇండిపెండెంట్గా క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేయలేదండి. దేర్ బై ఇంపైర్మెంట్ టెస్టింగ్ అనేది చేస్తున్నప్పుడు ఇంపైర్మెంట్ లాస్ టెస్టింగ్ చేస్తున్నప్పుడు క్యారింగ్ అమౌంట్ టుగెదర్ విత్ గుడ్విల్ తీసుకోండి. 10 + 2 12 lakhs అవుతుంది. ఇప్పుడు రికవరబుల్ అమౌంట్ ఎంత అనేది అనలైజ్ చేయండి. నౌ ఇఫ్ రికవరబుల్ అమౌంట్ ఆఫ్ ది అసెట్ దీనికంటే లెసర్ వాల్యూ ఉంటుంది లైక్ 11 lakhs, 1 lakh లాస్ ఉంది. సో దిస్ ఈజ్ ఇంపైర్మెంట్ లాస్.
ఇలా ఇంపైర్మెంట్ లాస్ ఏమన్నా వస్తే ఫస్ట్ అడ్జస్ట్ టువర్డ్స్ గుడ్ విల్, దాని గుడ్ విల్కి అడ్జస్ట్ చేసేయండి. సో ఈ 1 lakh ని గుడ్ విల్కి అడ్జస్ట్ చేసి క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్ 10 lakhs ఉంటుంది. గుడ్ విల్ 2 lakhs మైనస్ 1 lakh 1 lakh గా టేకప్ చేయండి. నో ఇప్పుడు రికవరబుల్ అమౌంట్ 10 lakhs అనుకోండి, ఇంపైర్మెంట్ లాస్ 2 lakhs, మొత్తం గుడ్ విల్ 0 అయిపోతుందండి. సో ఫస్ట్ అడ్జస్ట్ ఇంపైర్మెంట్ లాస్ టువర్డ్స్ గుడ్ విల్. సపోజ్ ఇక్కడ రికవరబుల్ అమౌంట్ 9 lakhs అనుకోండి, ఇంపైర్మెంట్ లాస్ 3 lakhs అవుతుంది. అంటే ఇందులో ఒక 2 lakhs గుడ్ విల్కి అడ్జస్ట్ చేయండి, అడ్జస్ట్ టు ద గుడ్ విల్ 2 lakhs, రిమైనింగ్ 1 lakh అడ్జస్ట్ టు ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్, క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్ కి రిమైనింగ్ 1 lakh ని అడ్జస్ట్ చేయండి. అది సో గుడ్ విల్ కి ఇండిపెండెంట్ గా క్యాష్ ఫ్లోస్ జనరేట్ అవడం అనేది ఉండదు కాబట్టి అసెట్ ఆర్ గ్రూప్ ఆఫ్ అసెట్స్ అలాంగ్ విత్ గుడ్ విల్ టేకప్ చేసి దాన్ని ఇంపైర్మెంట్ టెస్టింగ్ అనేది చేయండి. సో లాస్ ఏమైనా ఉంటే ఫస్ట్ గుడ్ విల్కి అడ్జస్ట్ చేసుకోండి, దెన్ ఇంకా స్టిల్ లాస్ ఉంటే అప్పుడు క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్ ని అడ్జస్ట్ చేయండి. Then we will go for the next one. 1B. X Limited has a CGU Plant A having carrying amount of 1000 crores on 1/4/2011. Plant A was acquired under business combination and goodwill of 200 crores was allocated to it. So ఆ పర్టికులర్ అసెట్ ఆర్ గ్రూప్ ఆఫ్ అసెట్స్ కి అలొకేట్ చేసిన గుడ్ విల్ ని టేకప్ చేయండి, అలొకేట్ చేసిన గుడ్ విల్ ని టేకప్ చేయండి. సో ప్లాంట్ ఏ 1000 crores క్యారింగ్ అమౌంట్ ఉంది, దానికి అలొకేట్ చేసిన గుడ్ విల్ 200 crores ఉంది. It is depreciated on straight line method basis and useful life 10 years. On 31st March 2012, Plant A has a recoverable amount of 600 crores. How would you treat impairment loss on Plant A? So ఇక్కడ Plant A 1000 crores ఉంది, Plant A was acquired under business combination and goodwill of 200 crores was allocated to it. అది దానికి allocate చేసిన goodwill నే కన్సిడర్ చేయండి. సో 1000 plus 200 1200 crores carrying amount including goodwill. Now ప్లాంట్ ఏకున్న రికవరబుల్ అమౌంట్ 600 crores అంటున్నాడు, 600 crores 1200 crores క్యారింగ్ అమౌంట్ ఉంటే 600 crores రికవరబుల్ అమౌంట్ ఉంటుంది. రిమైనింగ్ 600 crores ఇస్ నథింగ్ బట్ ఇంపైర్మెంట్ లాస్. ఆ ఇంపైర్మెంట్ లాస్ 600 crores లో ఫస్ట్ 200 crores గుడ్ విల్ ఉంది కాబట్టి గుడ్ విల్ కి అడ్జస్ట్ చేసాం, రిమైనింగ్ 400 crores ని టువర్డ్స్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ది అసెట్ అడ్జస్ట్ చేయండి. ఇక్కడ ప్లాంట్ ఏ హ్యావింగ్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ 1000 crores ఆన్ 1/4/2011 చెప్పాడు, బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ చెప్పాడండి. 31st March 2012 కి ప్లాంట్ ఏ హ్యాస్ రికవరబుల్ అమౌంట్ ఆఫ్ 600 crores. సో ఇక్కడ ఇందాక 600 అనుకున్నాం, 600 కాదు, ఇది 1000 plus 200 1200 అనుకున్నాం, మైనస్ 600 crores ఇంపైర్మెంట్ లాస్ అనుకున్నాం. నో, ఇక్కడ ఆ పర్టికులర్ ఇయర్ కి డిప్రిసియేషన్ కూడా కన్సిడర్ చేశాకే మనం క్యారింగ్ అమౌంట్ ఆఫ్టర్ కన్సిడరింగ్ డిప్రిసియేషన్ ఫర్ ద కరెంట్ ఇయర్ ఆల్సో, కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు కదా, దాన్ని కూడా ప్రొవైడ్ చేశాక క్యారింగ్ అమౌంట్ అరవదు. సో 1000 crores క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్ స్ట్రైట్ లైన్ మెథడ్ లో 10 years లో రైట్ ఆఫ్ చేస్తున్నారు అంటే డిప్రిసియేషన్ పర్ యానం 100 crores. సో 100 crores మైనస్ చేస్తే 900 crores అవుతుంది. సో 900 crores ప్లస్ గుడ్ విల్ 200 1100 crores. ఆ 1100 crores లో రికవరబుల్ అమౌంట్ 600 crores కాబట్టి 500 crores ఇంపైర్మెంట్ లాస్, 600 crores కాదు. Depreciation per annum 1000 crores divided by 10, 100 crores. Carrying amount of asset 1000 minus 100 900 crores. Carrying amount of asset 1000 minus 100 900 crores. ఇది సో ఎప్పుడైనా మనం క్యారింగ్ అమౌంట్ అంటున్నాం అంటే క్యారింగ్ అమౌంట్ ఆఫ్టర్ ప్రొవైడింగ్ డిప్రిసియేషన్ ఫర్ కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేశాకే. This is carrying amount on 31st March 2012. Carrying amount plus goodwill, including allocated goodwill. Allocate చేసిన goodwill 900 plus 900 plus 200 crores, 1100 crores. Carrying amount along with allocated goodwill.
దెన్ రికవరబుల్ అమౌంట్, ఇంపైర్మెంట్ లాస్ని చెక్ చేస్తున్నాం. రికవరబుల్ అమౌంట్ కమ్స్ టు 600 crores. $500 crores ఇంపైర్మెంట్ లాస్. 500 crores ఇంపైర్మెంట్ లాస్ అవుతుంది. సో ఫస్ట్ క్యారింగ్ అమౌంట్ అంటున్నాం అంటే కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్ 100 crores అవుతుంది. 1000 crores లో 100 మైనస్ చేశాక 900 crores. నౌ ఇంపైర్మెంట్ టెస్టింగ్ చేస్తాం. ఇంపైర్మెంట్ లాస్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు క్యారింగ్ అమౌంట్ ఇంక్లూడింగ్ గుడ్ విల్ 900 అలొకేటెడ్ గుడ్ విల్ 900 plus 200 1100 crores. రికవరబుల్ అమౌంట్ 600 crores ఉంటుంది. సో 500 crores is the impairment loss. First it should be adjusted towards goodwill. Goodwill ఎంత ఉంది 200 crores. Then remaining balance towards carrying amount of asset. Carrying amount of asset. Balance 300 crores. Balancing figure. So if 500 crores loss లో goodwill 200 crores అడ్జస్ట్ చేస్తే goodwill 0 అయిపోతుంది. క్యారింగ్ అమౌంట్ కి 300 crores అడ్జస్ట్ చేయండి. ఇది మనం చేయాల్సిన టాస్క్. సో ఇక్కడ సొల్యూషన్ పార్ట్లో ఫస్ట్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేశాను. తర్వాత క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ప్లాంట్ ఆన్ 31st March 900 crores అరవాను. క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ప్లాంట్ విత్ అలొకేటెడ్ గుడ్విల్ తీసుకొని రికవరబుల్ అమౌంట్తో కంపేర్ చేసాం. ఇంపైర్మెంట్ లాస్, దెన్ ఫస్ట్ టువర్డ్స్ గుడ్విల్, దెన్ టువర్డ్స్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ప్లాంట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆర్డర్ ఆఫ్ ఇంపైర్మెంట్ టెస్టింగ్. ఆర్డర్ ఆఫ్ ఇంపైర్మెంట్ టెస్టింగ్ అంటున్నాము అంటే ఒక సింగిల్ అసెట్ ఇండిపెండెంట్గా క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేయగలదు అనుకోండి, డెఫినెట్లీ ఆ సింగిల్ అసెట్ని మనం ఇంపైర్మెంట్ టెస్టింగ్ అనేది టేకప్ చేస్తాం. అలాగే ఒక గ్రూప్ ఆఫ్ అసెట్స్ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేయగలవు, క్యాష్ జనరేటింగ్ యూనిట్, ఆ గ్రూప్ ఆఫ్ అసెట్స్కి అగైనెస్ట్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు క్యారీ అవుట్ ఇంపైర్మెంట్ టెస్టింగ్ అనేది టేకప్ చేస్తాం. సో ఒక ఇండివిజువల్ అసెట్ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేయగలదు అనుకున్నప్పుడు ఇండివిజువల్ అసెట్కి, గ్రూప్ ఆఫ్ అసెట్స్ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేయగలవు అనుకున్నప్పుడు ఆ సిజియూకి మనం ఇంపైర్మెంట్ టెస్టింగ్ అనేది చేస్తాం. నౌ మై క్వశ్చన్ ఇస్, గ్రూప్ ఆఫ్ అసెట్స్ లో ఒక సింగిల్ అసెట్ ఇన్వాల్వ్ అవుతుంది. మరి ఇప్పుడు ఆ సింగిల్ అసెట్ ఇంపైర్ అయింది అనేది తెలుస్తుంది. నౌ ఆర్డర్ హౌ టు ప్రొసీడ్. సో ఐఎమ్ రిపీటింగ్ ద క్వశ్చన్. సిజియూ అంటున్నాం అంటే స్మాలెస్ట్ గ్రూప్ ఆఫ్ ఐడెంటిఫైబుల్ అసెట్స్ అనుకుంటున్నాం విచ్ కెన్ జనరేట్ క్యాష్ ఫ్లోస్. అందులో ఒక అసెట్ ఇంపైర్మెంట్ హ్యాపన్ అయింది అనేది మనకు తెలుసు. నో ఇప్పుడు ఇంపైర్మెంట్ టెస్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఈజ్ ఇట్ ఫ్రమ్ సిజియూ ఆర్ ఫ్రమ్ దట్ అసెట్? నౌ సపోజ్ గ్రూప్ ఆఫ్ 4 అసెట్స్ ఆర్ దేర్. ఈ 4 అసెట్స్ గ్రూప్ కలిపి ఒక సిజియూ అవుతుంది. నౌ ఇందులో ఒక ఇండివిజువల్ అసెట్, ఇది ఇంపైర్మెంట్ అనేది హ్యాపన్ అయింది. నౌ మరి ఇక్కడ ఈ 4 అసెట్స్ కలిపి ఒక గ్రూప్ కాబట్టి సిజియూ ఇంపైర్మెంట్ టెస్టింగ్ నుంచి మనం స్టార్ట్ చేయాలా, ఆర్ అదర్వైజ్ సింగిల్ అసెట్ ఇక్కడ ఇంపైర్మెంట్ అయిందని తెలుస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలా? సో ఆర్డర్ ఆఫ్ ఇంపైర్మెంట్ టెస్టింగ్. ఎప్పుడైతే గ్రూప్ ఆఫ్ అసెట్స్ లో ఒక ఇండివిజువల్ అసెట్ ఇంపైర్ అయింది అని తెలుస్తుందో అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ ఆర్డర్లో ఇండివిజువల్ అసెట్ capable of generating cash flows or not, capable of generating cash flows అయినా కాకపోయినా. నో సపోజ్ ఇక్కడ ఈ సింగిల్ అసెట్ ఇంపైర్ అయిందని మనకు తెలుసు అండి, దీని క్యారింగ్ అమౌంట్ 10 lakhs ఉందని తెలుసు. ఇప్పుడు రికవరబుల్ అమౌంట్ 2 lakhs ఉంది అంటే ఇంపైర్మెంట్ లాస్ 8 lakhs. ఆటోమేటిక్గా గ్రూప్ ఇంపైర్మెంట్ కూడా 8 lakhs అనేది హ్యాపన్ అయినట్టే. సో ఇండివిజువల్ అసెట్ ఇంపైర్మెంట్ హ్యాపన్ అయింది కాబట్టి ఇండివిజువల్ అసెట్ నుంచి స్టార్ట్ చేసి దెన్ గ్రూప్కి వెళ్ళండి. సో ఆర్డర్ ఆఫ్ ఇంపైర్మెంట్ లో ఫస్ట్ ఎప్పుడు ఇండివిజువల్ అసెట్ తో స్టార్ట్ చేసే ప్రొసీడ్ అవ్వాలి. సార్ ఇది సింగిల్ అసెట్ ఇండివిజువల్ గా క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేయలేదు కదా, వీ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. ఈ గ్రూప్ మొత్తం క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేయగలవు, అందులో ఒక అసెట్ ఇంపైర్మెంట్ హ్యాపన్ అయింది, ఆ అసెట్ నుంచే స్టార్ట్ చేయండి. దెన్ ఇండివిజువల్ అసెట్ తర్వాత నెక్స్ట్ లెవెల్ క్యాష్ జనరేటింగ్ యూనిట్.
క్యాష్ జనరేటింగ్ యూనిట్ తర్వాత నెక్స్ట్ లెవెల్ గ్రూప్ ఆఫ్ సిజియూస్ అండి. గ్రూప్ ఆఫ్ సిజియూస్ లైక్ ఇక్కడ సిజియు 50 lakhs క్యారింగ్ అమౌంట్ ఉంది, ఇండివిజువల్ అసెట్ 8 lakhs ఏంటి కదా, సిజియు కూడా 8 lakhs హ్యాపీ అయినట్టే, అంటే 42 lakhs క్యారింగ్ అమౌంట్ అవుతుంది. ఇందులో ఒక అసెట్ గ్రూప్ క్యాష్ జనరేటింగ్ యూనిట్ క్యారింగ్ అమౌంట్ ఎక్కడ వస్తుంది, క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఇండివిజువల్ అసెట్స్ కంబైన్ చేస్తేనే కదా. ఒక అసెట్ ఇంపేరే 8 lakhs ఇంపేర్మెంట్ లాస్ వచ్చింది, అసెట్ క్యారింగ్ అమౌంట్ 8 lakhs రెడ్యూస్ అవుతుంది కాబట్టి గ్రూప్ క్యారింగ్ అమౌంట్ 8 lakhs రెడ్యూస్ అయిపోయింది, 42 lakhs. ఇప్పుడు గ్రూప్ ఇంపేర్మెంట్ టెస్టింగ్ చేసినప్పుడు రికవరబుల్ అమౌంట్ చూడండి 45 lakhs ఉంది, దెర్ ఇస్ నో ఇంపేర్మెంట్ లాస్ ఫర్ ది గ్రూప్. అదే 42 lakhs గ్రూప్ క్యారింగ్ అమౌంట్ ఉంది, గ్రూప్ రికవరబుల్ అమౌంట్ 40 lakhs ఉంది, 2 lakhs ఇంపేర్మెంట్ లాస్ ఈస్ దేర్ ఫర్ ద గ్రూప్. ఆ సిజియూకి 2 lakhs ఇంపేర్మెంట్ లాస్ ఉన్నట్టే. ఈ సిజియూ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఒక ఆర్గనైజేషన్ లో నెంబర్ ఆఫ్ సిజియూస్ ఉండొచ్చు, ఆ గ్రూప్ ఆఫ్ సిజియూస్ మొత్తం కలిపి కూడా మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇండివిజువల్ అసెట్, దెన్ క్యాష్ జనరేటింగ్ యూనిట్, దెన్ గ్రూప్ ఆఫ్ సిజియూస్. ఇది ఆర్డర్ ఆఫ్ ఇంపైర్మెంట్ టెస్టింగ్ అండి. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఇంపైర్మెంట్ టెస్టింగ్ లో ఇండివిజువల్ అసెట్ క్యాపబుల్ ఆఫ్ జనరేటింగ్ ఇండిపెండెంట్ క్యాష్ ఫ్లోస్ అని ఇచ్చాను, క్యాపబుల్ ఆఫ్ జనరేటింగ్ క్యాష్ ఫ్లోస్ ఆర్ నాట్. సో ఆర్ నాట్ అనేది ఇంక్లూడ్ చేసుకోండి, క్యాపబుల్ ఆఫ్ జనరేటింగ్ క్యాష్ ఫ్లోస్ ఆర్ నాట్. నెక్స్ట్ సిజియూస్ క్యాష్ జనరేటింగ్ యూనిట్స్, ఆ తర్వాత గ్రూప్ ఆఫ్ సిజియూస్. ఇది ఆర్డర్ వెళ్ళాల్సిన ఆర్డర్ అండి. దెన్ దీని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. కలిపి ఆ ఫోన్ బయట రండి, సైలెంట్ అన్న పెట్టిన అలాగే. ఇది కూడా బయట ఇది కూడా చేస్తాడు పనికిరాను.